श्रीगुरुभ्यो नमः। अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम। हरि ओम। నసురునామి నమస్తే. వినిపిస్తుందండి అందరికి? ఇదాని వినిపిస్తుందండి. ఇప్పుడు అందరికి వినిపిస్తుందండి? ఇప్పుడు వినపడుతుందండి. నేను చెప్పిన పాటలో ఏదైనా సందేహాలు ఉన్నాయా? నిన్న యోగాంగాల్లో ఉండేటువంటి అంతరంగ సాధనములు ధారణ, ధ్యానము, సమాధి అంటే జీ చెప్పండి. విభూతి యోగంలో మొన్న డిస్టర్బెన్స్ వచ్చినాయి కదా, మళ్ళీ చెప్తానన్నారు. జీ జీ ఒకసారి రివిజన్ చేస్తాను. ముఖ్యంగా దాంట్లో విశేషం ఏం లేదు, సింపుల్ గా ఇవాళ కూడా అదే ఇబ్బంది వస్తుంది మహోదయ. జీ డిస్టర్బెన్స్ వస్తుంది మహోదయ, వాయిస్ కట్ అయిపోతుంది. ఇప్పుడు బాగానే వస్తుంది అనుకుంటాను. వస్తా ఉందండి ఇప్పుడు. జీ సరే, ఇంకెవరికైనా సందేహాలు ఉన్నాయండి? ఒకసారి చెప్తాను, తర్వాత ఇంకా ఏమన్నా. అస్తు ప్రకృత మనుషరామః. తో నిన్న మనము యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార ఈ 5 అంగాలు, యోగంగాల్లో 5 అంగాలు ఇవి బహిరంగ సాధనములను చెప్పాము. ఈ విభూతి పదిలో మనం చెప్పుకున్న అంశాలు ఏవైతే ఉన్నాయో ధారణ, ధ్యానము, సమాధి అని చెప్పి ఈ 3 అంతరంగ సాధనములు. అంటే సంప్రదాయ సమాధికి అంటే ఆత్మ సాక్షాత్కారం పొందడానికి అత్యంత దగ్గరగా ఉండేటువంటి సాధనములు. ధారణ, ధ్యానం, సమాధి ఉంటేనే మనకు ఆత్మ సాక్షాత్కారం. కానీ ఇంకా ఏది విషయం మీద మనము మనసును కేంద్రీకరించామో ఆ వస్తువు విషయం, ఆత్మ పరమాత్మ విషయం ఏదైతే ఉందో ఆ విషయం యథార్థంగా మనం తెలుసుకోగలుగుతాము అని చెప్పుకున్నాం. అందులో ఆ ధారణ అంటే ఏమిటి అన్నప్పుడు ఏం చెప్పామంటే, ఇక్కడ మహర్షి పతంజలి దేశబంధ చిత్తస్య ధారణ అని చెప్పాడు. దేశబంధ చిత్తస్య ధారణ, ఇది 1వ సూత్రం. విభూతి పాదంలో 1వ సూత్రం ఏం చెప్పారు మహర్షి పతంజలి? దేశబంధ చిత్తస్య ధారణ అంటే ఏదో ఒక దేశంలో, దేశబంధ అంటే దేశం అంటే ఒక స్థానం, ఏదో ఒక స్థానం బంధించాలి. ఏంది? చిత్తాన్ని. చిత్తాన్ని అంటే మనసుని ఏదో ఒక స్థానంలో బంధించడమే ధారణ అంటాం. అంటే ఒక స్థానంలో కేంద్రీకరించడం, స్థిరీకరించడమే ధారణ అంటాము. అది ఏ స్థానంలో కేంద్రీకరించాలి అంటే ఇక్కడ నాభి చక్రంలో కావచ్చు, లేదా హృదయ ప్రదేశంలో కావచ్చు. నాభి అంటే బొడ్డు ప్రదేశంలో, లే హృదయ ప్రదేశంలో, లే మూర్ధా స్థానంలో అంటే బ్రహ్మరంధ్రంలో, లేదా లలాట మధ్యలో, జ్యోతిష్యం లలాట మధ్యలో, లేదంటే నాసికాగ్రే నాలుక కొన భాగంలో, జిహ్వాగ్రే నాసికాగ్రే అంటే ముక్కు యొక్క కొన భాగంలో, జిహ్వాగ్రే అంటే నాలుక యొక్క కొన భాగంలో. ఇతి ఏవమాదిషు దేశేషు ఇటువంటి స్థానాల్లో, లేదా బాహ్య విషయాల్లో కూడా మనం ఇప్పుడు ఇక్కడ చెప్పిన ఆంతరిక శరీరంలో ఉండే అవయవాలు కావచ్చు, లేదంటే బయట విషయాల్లో ఏదైనా ఒక మూర్తి మీద కావచ్చు, ఒక దీపం మీద కావచ్చు, ఇంకా వనస్పతి కొన్ని వనస్పతులు ఏవైతే ఉన్నాయో, వృక్షాలు ఏవైతే ఉన్నాయో వాటిని దేవతలుగా పూజిస్తూ ఉంటాం మనం బయట చెట్లకు కూడా. అట్లా ఏదైతే మనం ఇష్టపడుతున్నామో, ఏదైతే మనకు కేంద్ర బిందుగా నిమిత్తం చేసుకుని, అయితే ఆలంబనం చేసుకొని చేస్తామో అది బయట విషయం కావచ్చు, ఆంతరిక విషయాలు కావచ్చు, మనం చెప్పుకునేప్పుడు ఏవైతే ఉన్నాయో అలా ఏదో ఒక స్థానం నిలబెట్టడాన్ని ధారణ అంటాము.
అందుకే దేశబంధ చిత్తస్య ధారణ, ఏదో ఒక ప్రదేశంలో ఏదో ఒక స్థానంలో మనకు అనుకూలంగా ఉండే ప్లేస్ లో మనసుని కేంద్రీకరించాలి, దాన్ని ధారణ అంటాం. నువ్వు కేంద్రీకరించి ఇంకేం చేయలేదు, ఆ విషయం మీద ఏదైతే విషయం ఆలంబనంగా పెట్టినా ఆ విషయం మీద నిలబడాలి. ముందు నిలబడిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలని తెలుస్తుందన్నమాట. కాబట్టి దేశబంధ చిత్తస్య ధారణ, ధారణ అంటే ఏమిటి, ఏదో ఒక స్థానంలో చిత్తాన్ని బంధించాలి, దీన్ని ధారణ అంటాం. ఆ ధారణ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ ధారణ అనేది ధ్యానంగా మారిపోతుంది. ఆ విషయంలో మహర్షి పతంజలి ఏం చెప్పారు ఇక్కడ 2వ సూత్రంలో, తత్ర ప్రత్యయ ఏకతానత ధ్యానం. తత్ర అంటే అక్కడ, ప్రత్యయం అంటే జ్ఞానం, జ్ఞానానికి ఒకటే కంటిన్యూటీ ఎక్కడైతే ఉంటుందో, అంటే ఒక విషయం తీసుకున్నాం, మంత్రానుష్ఠానం కావచ్చు, జపానుష్ఠానం కావచ్చు, ఇంకేదైనా ఓంకారం కావచ్చు, ఏదైనా శ్లోకం కావచ్చు, మంత్రం కావచ్చు, ఏ విషయం అయితే తీసుకొని మనం అక్కడ ఆలోచన చేస్తున్నామో, చింతన చేస్తున్నామో, ఏ జ్ఞానాన్ని మనం ఆలోచిస్తున్నామో, అది ఆ ధారణా స్థితిలో ఏకత అంటే కంటిన్యూగా అదే ఆలోచిస్తున్నామట. ఆ కేంద్ర బిందువు నిలబడి ఏదో ఒక స్థానం నిలబడి మనం అదే విధంగా ఆలోచిస్తున్నామట. చాలా మంది ఏం చేస్తుంటారంటే ధారణ ఏదో నాసికాగ్రం కావచ్చు, జిహ్వాగ్రం కావచ్చు, లలాట మధ్యలో అంటే బ్రికుటి మధ్యలో కానీ ధారణ చేస్తూ ఉంటారు, ఇలా హృదయ పరిశ్రమ ధారణ చేస్తుంటారు, కానీ ఆలోచన ఇంకెక్కడో చేస్తుంటాను. ఎక్కడైతే ధారణ చేస్తున్నామో విచారణ కూడా అక్కడే ఉండాలి. ధారణ ఒక దృష్టి ఒక చోట పెట్టి మనసు ఎక్కడ ఒక చోట పెట్టాము అనుకోండి, అప్పుడు ధారణ, ధ్యాన, సమాధిని 3 ఏకీభావం కావాలన్నమాట. కాబట్టి ఎక్కడే ధారణ చేసావో అక్కడే ధ్యానం చేయాలి. అంటే ఏదో ఒక వృత్తి, ఏదైతే ఆలోచన తీసుకున్నావో, ఏదో జ్ఞానాన్ని తీసుకున్నావో, అది మంత్రం కావచ్చు, శ్లోకం కావచ్చు అని చెప్పాను, ఏది తీసుకున్నావో అదే విషయాన్ని అక్కడ ఆలోచిస్తూ ఉండాలి. అలా అంటే కంటిన్యూటీ ఉండాలన్నమాట. ఆ ధారణ విషయంలో ఏ విషయం మీద కేంద్రీకరించావో అదే విషయంలో ఆ జ్ఞానం కూడా అక్కడే ఉండాలి. అలా కంటిన్యూగా అదే విషయాన్ని ఆలోచిస్తూ ఉంటే అది ధ్యానంగా మారిపోతుంది, అదే ధ్యానంగా మారిపోతుంది. అందుకే తత్ర అక్కడ అంటే ఎక్కడైతే నువ్వు ధారణ చేశావో తత్ర ప్రత్యయ ఏకత, ఏదైతే జ్ఞానం ఉందో దాని ఏకతానత ఉండాలి, కంటిన్యూటీ ఉండాలన్నమాట. అంటే మధ్య ఎటువంటి గ్యాప్ రాకూడదు. అలా ఎప్పుడైతే చేస్తామో అది ధ్యానంగా మారిపోతుంది. తత్ర ప్రత్యయ ఏకతానత ధ్యానం అని చెప్పారు. అందుకే అంటే ఆలంబన విషయం ఏదైతే ఉందో అదే విషయంలో ఉండి ఆ విచారాన్ని ఆలోచన చేస్తూ ఉండాలి, అది ధ్యానంగా మారిపోతుంది చెప్పుకున్నాము. అటువంటి సందర్భంలోనే ప్రత్యాంతరైన అపరామృష్టో ధ్యానం అంటే వేరే విషయాల్లో వేరే జ్ఞానం వైపు వెళ్ళామన్నమాట. ఒకటే విషయం ఉంటుంది, ఒకటే జ్ఞానం ఉంటుంది అన్నమాట. ఒకే విషయాన్ని ఆలోచిస్తాం, వేరే విషయాన్ని తీసుకుందాం. ఎప్పుడైతే ఒకే విషయంలో కేంద్రీకృతం, ఏదైనా కావచ్చు విషయం, లౌకిక విషయం తీసుకోవడం పర్వాలేదు, ఒకే విషయంలో లీనం కావాలి. ఏ విషయం తీసుకుంటే అదే విషయంలో లీనం కావాలి. ఆ విషయమే ఏకతానత, కంటిన్యూటీ ఉండాలన్నమాట. అప్పుడు ధ్యానంగా మారిపోతుంది. కాబట్టి తత్ర ప్రత్యయ ఏకతానత ధ్యానం అని చెప్పి ఇక్కడ మహర్షి పతంజలి చెప్పారు. మహర్షి వ్యాస్ కూడా అదే అంటున్నారు ఇక్కడ. సరే, ఇప్పుడు ఆ ప్రత్యయానికి ఏకతానత అంటే కంటిన్యూటీ ఎక్కడైతే ఉంటుందో దాని ధ్యానం అని చెప్పాము. తర్వాత ఆ ధ్యానం ఏమవుతుంది, ధారణ చేశాము, ఆ ధారణ స్థానంలో ధ్యానం కలుగుతుంది. ఆ ధ్యానం అనే ఏ విధంగా మారిపోతుంది, సమాధిలోకి మారిపోతుంది. సమాధి స్థితిలో ఏముంటుంది, నువ్వు ధారణ చేసి ఒక విషయం నిలబడిన తర్వాత అదే విషయాన్ని కంటిన్యూగా ఆలోచిస్తూ ఉన్నావు, అవి ధ్యానంగా మారిపోయింది. ఆ ధ్యానం అలా కంటిన్యూగా ఆలోచించడం ఏమవుతుంది, అది సమాధిలోకి మారిపోతుంది. ఏ విధంగా మారిపోతుంది, దానికి ఏం చెప్పారంటే మహర్షి పతంజలి చూడండి ఇక్కడ, తదేవ అర్థమాత్ర నిర్భాసం స్వరూప శూన్యమివ సమాధి. తదేవ అర్థమాత్ర నిర్భాసం, అర్థమాత్ర, ఇప్పుడు ఒక జపానుష్ఠానం తీసుకున్నావు, గాయత్రి మంత్రం తీసుకున్నావు, ఇంకేదైనా మంత్రం తీసుకున్నాం చెప్పినాం, ఒక విషయాన్ని ఆలోచిస్తున్నాం, అది ఏదైనా కావాలి. అలా ఆలోచించడానికి ఒక శబ్దం అంటూ ఉంటుంది కదా, శబ్దం ఉంటే దానికి అర్థం ఉంటుందన్నమాట, జ్ఞానం ఉంటుంది. నువ్వు ఏదైతే శబ్దాన్ని ఆలంబన తీసుకొని చేస్తూ ఉన్నావో అదేమవుతుంది, అక్కడ శబ్దం కూడా శూన్యం అవుతుంది. అర్థమాత్ర నిర్భాస, దాని యొక్క అర్థం ఏదైతే ఉందో, దాని యొక్క జ్ఞానం ఏదైతే ఉందో అది మాత్రమే అక్కడ స్థిరంగా ఉంటుంది. ఆ శబ్దం కూడా లుప్తమైపోతుంది, నష్టమైపోతుంది. నష్టం అంటే అది వినిపించమంట, అంటే స్వరూప శూన్యమే, ఆ స్వరూపం ఉండదు. నీ స్వరూపం నీకు గుర్తుండదు, ఇంకా ఆ శబ్దం యొక్క స్వరూపం ఏదైతే ఉందో అది కూడా గుర్తుండదు నీకు. ఇక్కడ అర్థంలో లీనమై ఉంటావు. ఇప్పుడు అమ్మ అనగానే అమ్మ యొక్క స్వరూపం మనకి ఏ విధంగా వస్తుందో దాని అర్థం వస్తుంది. అమ్మ అని 2 అక్షరాలు చెప్పాం అంతే, అమ్మ అని 2 అక్షరాలు చెప్పాం అంతే, అక్షర విన్యాసం అది. కానీ అమ్మ అనగానే అమ్మ అనే 2 అక్షరాలు మనం అక్కడ దృష్టి ఉండదు అనమాట. కాబట్టి ఏ దృష్టి ఉంటుంది, అమ్మ యొక్క స్వరూపం గుర్తు ఉంటుంది. అలాగే మంత్రం ఏదైతే ఉందో, శ్లోకం ఏదైతే ఉందో, జపానుష్ఠానం ఏదైతే తీసుకున్నామో ఆ మంత్రం యొక్క అర్థం, శ్లోకం యొక్క అర్థం ఏదైతే తీసుకున్నామో ఆ అర్థం మాత్రమే అక్కడ నిలబడిపోతుంది. అక్కడ ఎప్పుడైతే అర్థ చింతనలు లీనమైపోయావో అదే సమాధి అంటాము. కాబట్టి అది ఎప్పుడు సాధ్యమవుతుంది, ముందు ధారణ ఉన్నప్పుడు అక్కడ ధ్యానం వస్తుంది. అక్కడ ధ్యానం కంటిన్యూ నడుస్తూ ఉన్నప్పుడు ఆ ధ్యానమే సమాధిలోకి మారుతుంది. చేస్తూ 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 అలాగే అభ్యాసం చేస్తూ ఉండడం వల్ల ఆ శబ్దం కూడా, నువ్వు ఏ శబ్దం ఉచ్చిస్తున్నావో, శబ్దాన్ని ఆలోచిస్తున్నావో ఆ శబ్దం అక్కడ అణిచివేయబడుతుంది.
తర్వాత దాని యొక్క అర్థం ఏదైతే ఉందో అర్థం మాత్రమే ప్రకాశిస్తుంది, అర్థం మాత్రమే మనకు అక్కడ కనిపిస్తుంది. అందుకే చెప్పాడు తదేవ అర్థమాత్ నిర్భాష స్వరూప శూన్యమివ సమాధి. అక్కడ స్వరూపం అంతా శూన్యంగా ఉంటుంది, శూన్యానికి సమానంగా ఉంటుంది. శూన్యం అంటే అక్కడ ఏముండని కాదు, శూన్యంగా సమానం అంటే అర్థంలో లీనమైపోతావు. అక్కడ శబ్దం లేదని కాదు, అది ప్రధానంగా ఉండదు, అప్రధానంగా ఉంటుంది. ప్రధానంగా అర్థం మాత్రమే ఆభాసం అవుతూ ఉంటుంది. అటువంటి స్థితి ఎప్పుడైతే కలుగుతుందో దాన్ని సమాధి అని చెప్పుకున్నాము. కాబట్టి ధ్యానము, ధారణ, సమాధి ఈ రకంగా ముందు ధారణ చేయాలి. ఏదో ఒక స్థానంలో ఎక్కడైతే ధారణ చేసామో అదే స్థానంలో మన ఆలోచన అదే విధంగా కంటిన్యూ ఆలోచిస్తున్నాం. ఒక విషయాన్ని, ఒక విషయం ఉంటుంది ఖచ్చితంగా, ఒక వ్యక్తి ఉంటుంది, ఒక జ్ఞానం ఉంటుంది. అదే జ్ఞానం ఆలోచిస్తూ ఉంటే ధ్యానంలోకి మారిపోతుంది. అలా కంటిన్యూగా ఆలోచించడం వలన అదే సమాధిలోకి మారిపోతుంది. సమాధిలోకి మారిపోయినప్పుడు ఏమవుతుందంటే అక్కడ శబ్దం యొక్క స్వరూపం కూడా శూన్యమైపోతుంది. నీ శరీరం యొక్క స్వరూపం శూన్యం అవుతుంది. శూన్యం అంటే అక్కడ నీకు కేవలం ఆ కేంద్ర బిందువులోనే లీనమైపోతావు. అర్థం ఏదైతే ఉందో అర్థం లీనమైపోతావు. అంటే జ్ఞాన స్వరూపంలో జ్ఞానాత్మకంగా లీనమైపోతావు. అంటే నీ శరీరం యొక్క ఆభాసం నీకు ఉండదు, నీ శరీరం యొక్క ఆలోచన నీకు ఉండదు. అంటే అంత సూక్ష్మంగా లోపలికి వెళ్ళిపోతావు. సమాధిలో ఏ విషయం అయితే తీసుకున్నా ఆ విషయంలో పూర్తిగా ఓతప్రోతం అయిపోతావు, అందులో లీనమైపోతావు. అప్పుడు నీ శరీరం అంతా తేలికగా అయిపోతుంది సమాధి స్థితిలో. ఎందుకంటే జ్ఞాన యొక్క స్వరూపంలో లీనమై ఉన్నామట. అప్పుడు నీ స్వరూపం నీకు కనిపించడం లేదు, అంత సూక్ష్మంగా లోపలి దిగి వెళ్ళావు అనమాట. అటువంటి స్థితి ఏదైతే ఉందో అక్కడ అర్థం మాత్రమే ఉంటుంది కాబట్టి దాన్నే సమాధి అని చెప్పుకున్నాము. ఈ మూడు మనకు అంతరంగ సాధనలు. యోగంగాల్లో ఇవి అంతరంగ సాధనం. ఏదికి సంప్రజాత సమాధికి ఇవి అత్యంత దగ్గరగా ఉండేటివి. అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార ఇవి ఉన్నాయి, కానీ కొన్ని దూరంగా ఉండే. ముందు అవి చేసుకుంటూ వస్తే ఈ స్థితి కలుగుతుంది అన్నమాట. ఇవి సమాధికి అత్యంత దగ్గరగా ఉండే సాధనములు, అందుకే అంతరంగ సాధనములు అని చెప్పుకున్నాము. ఓకే, ఇప్పుడు ఈ మూడు సాధనలు ఎక్కడైతే ఉన్నాయో అంటే ధారణ, ధ్యానము, సమాధి, ఈ మూడు ఎక్కడైతే ఉంటాయో దాన్నే 4వ సూత్రంలో చూడండి ఏం చెప్పారు ఇక్కడ. త్రయం ఏకత్ర సంయమ. ఏం చెప్పారు ఇక్కడ? త్రయం ఏకత్ర సంయమ. ధారణ చెప్పాము, ధ్యానము చెప్పాము, సమాధి చెప్పాము. ఈ 4వ సూత్రం ఏం చెప్పారంటే మహర్షి పతంజలి ఇక్కడ త్రయం ఏకత్ర సంయమ. ఈ మూడు ఎక్కడైతే ఒకే చోట ఉంటాయో, ఎక్కడైతే ధారణ ఉందో అక్కడ ధ్యానం ఉంటుంది, ఎక్కడ ధ్యానం ఉంటుందో అక్కడ సమాధి ఉంటుంది. అంటే మూడింటిని ఒకే చోట ఎక్కడైతే కేంద్రీకరించావో ధారణ, ధ్యానం, సమాధి, దాన్నే సంయమ అని చెప్పి ఒక పేరు పెట్టారన్నమాట. ఈ శాస్త్రంలో యోగ శాస్త్రంలో ఒక పరిభాష ప్రకారంగా ఏం పేరు పెట్టారంటే ఏ ధారణ, ధ్యానము, సమాధి ఎక్కడైతే మూడు ఒకే చోట ఉంటాయో, ఒకే విషయంలో ఉంటాయో దాన్నే సంయమం అంటాము. ఈ మూటి యొక్క ఇప్పుడు ఎక్కడే సంయమం అని పేరు వచ్చినా అక్కడ ధారణ, ధ్యానము, సమాధి ఒకే చోట లీనమై ఉన్నాయి, దాన్ని మనం సంయమం అంటుందని చెప్పి అదే విధంగా తీసుకోవాలి. అది పరిభాష సూత్రం అంటే పారిభాషికంగా ఒక పేరు పెట్టాం, నామకరణం చేశాం అనమాట. సంయమం అని ఎప్పుడు వచ్చినా యోగ శాస్త్రంలో అక్కడ ధారణ, ధ్యానం, సమాధి ఎక్కడైతే ఒకే చోట లీనమై ఉంటాయో దాన్నే సంయమం అంటే అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏం చెప్పాను, త్రయం అంటే మూడు ఏకత్ర ఒకే చోట సంయమంగా ఒకే చోట ఎక్కడైతే ఉంటుందని సంయమం అంటామని చెప్పి ఇక్కడ చెప్పాం. కాబట్టి దీనికి ఒకటి తాంత్రిక పరిభాష అని చెప్పి ఈ యోగ శాస్త్రంలో ఒక పేరు పెట్టుకున్నాం. సరే, ఇలా మూడు ఒకే విషయంలో ఒకే చోట కేంద్రీకరించడం ఎటువంటి లాభం కలుగుతుంది, దానివల్ల ఉపలబ్ధి ఏంటి అంటే దానికి ఉపలబ్ధి ఏం చెప్పారు 5వ సూత్రంలో చూడండి. తజ్జయాత్ ప్రజ్ఞాలోక. తజ్జయాత్ అంటే ఈ సంయమాన్ని జయించడం వలన, ధారణ, ధ్యానము, సమాధి మూటిని ఒకే చోట పెట్టి దాన్ని జయించడం వల్ల అంటే అది పరిపక్వ అవస్థ చెందడం. అంటే మనం ఏ విషయం తీసుకున్నా ఆ విషయంలో వెంటనే ధారణ చేస్తున్నాం, వెంటనే అది ధ్యానంలోకి మారిపోతుంది, అది వెంటనే సమాధిలోకి మారిపోతుంది. అటువంటి స్థితి ఎప్పుడైతే కలుగుతుందో దాన్నే సంయమం అని చెప్పాం. ఆ సంయమం సిద్ధించినప్పుడు, సంయమ స్థితి మనకు పరిపక్వ అవస్థకు వచ్చినప్పుడు తజ్జయాత్ అది సిద్ధించడం వలన ప్రజ్ఞాలోక, ప్రకృష్టమైన ఆలోకం ఉత్పన్నమవుతుంది, ప్రకృష్టమైన జ్ఞానం ఉత్పన్నమవుతుంది, ప్రకృష్టమైనటువంటి ప్రకాశం ఉత్పన్నమవుతుంది అని చెప్పుకున్నాం. అక్కడ ఏమవుతుంది, ప్రకృష్టమైనటువంటి ప్రకాశము ఉత్పన్నమవుతుంది. కాబట్టి తజ్జయాత్ ప్రజ్ఞాలోక అంటే ప్రకృష్టమైన జ్ఞానం మనకు ఉత్పన్నమవుతుంది. ఎప్పుడు ఈ స్వయం ధారణ, ధ్యానము, సమాధి ఏ విషయం లీనం చేసామో అటువంటి విశిష్టమైన మతి, విశిష్టమైన బుద్ధి మనకి ఏర్పడుతుంది. అంటే ప్రకృష్టమైన జ్ఞానం, ఉత్కృష్టమైన ఆలోకం అంటే ప్రకాశం మనకు కలుగుతుంది. ఎప్పుడు ఈ సంయమం ఎక్కడైతే ఉందో, అంటే ఈ మూడు ధారణ, ధ్యానము, సమాధి ఎక్కడైతే ఉన్నాయో అప్పుడు అది సిద్ధించడం వలన, అది పరిపక్వ అవస్థలో కలగడం వలన మనకు ప్రజ్ఞాలోకం ఉత్పన్నమవుతుంది, అంటే ప్రకృష్టమైన జ్ఞానం ఉత్పన్నమవుతుంది అని చెప్పుకున్నాం. తర్వాత ఎప్పుడైతే ఈ ధారణ, ధ్యానం, సమాధి బాగా అభ్యాసం చేసి పరిపక్వ స్థితిలోకి వచ్చాయనుకోండి, ఒక విషయం లీనమవుతున్నాయి అనుకోండి, అప్పుడు ఎటువంటి లాభం కలిగింది, ప్రజ్ఞాలోకం ఉత్పన్నమైంది.
ఆ ప్రజ్ఞాలోకం ఉత్కృష్ట జ్ఞానం ఉత్పన్నమైంది కదా, ఆ ఉత్పన్నమైన జ్ఞానము వేరే విషయాల్లో కూడా మనము ఆ బుద్ధిని వినియోగించుకోవాలి. సంయమం ద్వారా ఈ ఒక విషయంలో ఏదో ఒక విషయంలో లీనం చేశాం. లీనం చేసినప్పుడు ధారణ, ధ్యాన, సమాధి ఒకే చోట ఉన్నాయి. ఆ ఒకే చోట నిలబెట్టగలిగినప్పుడు ఏదైతే ప్రజ్ఞ ఉత్కృష్ట జ్ఞానం బుద్ధి ఏర్పడిందో ఆ బుద్ధిని వేరే విషయాల్లో వేరే భూముల్లో కూడా మనము దాన్ని వినియోగించాలి. అంటే వేరే సూక్ష్మ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా మనం కేంద్రీకరించవచ్చు. ఏ విషయాన్ని మనం తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ విషయంలో కేంద్రీకరించుకోవచ్చు. అది చెప్పాడు ఇక్కడ 6వ సూత్రంలో. ఏం చెప్పారంటే తస్య భూమిషు వినియోగ అని చెప్పుకున్నాం. నిన్న మనం ఏం చెప్పుకున్నాం అంటే తజ్జయ త్రజ్యాలోక, దాన్ని జయించుకోవడంలో ప్రకృష్ణ జ్ఞానం ఉత్పన్నం అయిపోతుంది. ఆ జ్ఞానం ఉత్పన్నమైన జ్ఞానం ఇంకా ఎక్కడ వినియోగించాలి? తస్య భూమిషు వినియోగ, అంటే భిన్న భిన్న విషయాల్లో భిన్న భిన్న భూముల్లో వాటిని వినియోగించుకోవాలి అని మనం చెప్పుకుంటున్నాం. అది ఇప్పుడు చూడండి, ఈ విషయాన్ని చూడండి. ఇప్పుడు చెప్పిన దాని యొక్క సందేహం ఉందండి? ఓకే, చూడండి ఏం చెప్పామంటే ఇక్కడ తస్య భూమిషు వినియోగ అని చెప్పాం. స్క్రీన్ మీద చూసుకోండి. తస్య భూమిషు వినియోగ అంటే మన ప్రజ్ఞాలోకం ఈ సంయమాన్ని అభ్యాసం చేసి దాన్ని సిద్ధింపజేసుకోవడం వల్ల పరిపక్వ అవస్థ పొందడం వల్ల ప్రజ్ఞాలోకం ఏర్పడింది. ఆ ప్రజ్ఞాలోకం అంటే విశిష్టమైన జ్ఞానాన్ని ఎక్కడ వినియోగం? తస్య భూమిషు, భిన్న భిన్న భూముల్లో భిన్న భిన్న విషయాల్లో వినియోగించుకోవాలని చెప్పాం. ఇది దీని యొక్క తాత్పర్యం. ఈ విషయాన్ని మహర్షి వ్యాస ఏమంటారు చూడండి కింద ఏం చెప్పారంటే తస్య సంయమస్య, చూసుకోండి ఆ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. తస్య సంయమస్య జిత భూమేర్ యా అనంతరా భూమి తత్ర వినియోగ. తస్య సంయమస్య, సంయమం అంటే ఏమిటి చెప్పాం కదా, పారిభాషిక సంజ్ఞ, పారిభాషిక పేరు అనమాట. ధారణ, ధ్యానము, సమాధి ఎక్కడైతే ఒకే చోట ఉన్న దాన్ని సంయమం అంటున్నాం అక్కడ. అందుకే తస్య సంయమస్య, ఆ సంయమాన్ని జిత భూమేరి అంటే ఎక్కడైతే ఏ విషయం అయితే నువ్వు గెలుచుకున్నావు అంటే ఆ సిద్ధింప చేసుకున్నావు, మనసు కేంద్రీకరించావో, సంయమపూర్వకంగా కేంద్రీకరించావు అంటే అది సిద్ధించింది నీకు. ఏ విషయంలోనూ మనసు కేంద్రీకరించావు అక్కడ ధారణ, ధ్యాన, సమాధి మూడు ఒకే చోట కేంద్రీకృతమయ్యాయి. అట్లా కేంద్రీకరణ చేసే ఏ విషయం అయితే నీకు ప్రజ్ఞాలోకం కలిగిందో ఆ ప్రజ్ఞాలోకాన్ని జిత భూమి ఏదైతే ఏ భూమిని గెలుచుకున్నావు, ఏ విషయం అయితే తెలుసుకున్నావు, యథార్థం తెలుసుకున్నావో, తర్వాత ఏంటి యా అనంతరా భూమి తత్ర వినియోగ, తర్వాత వేరే భూముల్లో జిత భూమి మీద యా అనంతర ఏదైతే భూమి గెలుచుకున్నావు, ఏ విషయాన్ని తెలుసుకున్నావో దాని తర్వాత వేరే నెక్స్ట్ భూమి ఏముంది. ఇప్పుడు స్థూలమైన విషయం తెలుసుకున్నాం, స్థూలమైన విషయం తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ భూమి ఏంటి? సూక్ష్మ విషయాలు తెలుసుకోవాలి. ఇప్పుడు మనకు అనుకుందామండి పంచభూతాలు మనకు స్థూలమైనది ప్రత్యక్షం కనిపిస్తుంది. అగ్ని, వాయువు, జలము, ఆకాశం ఇవన్నీ ప్రత్యక్షం కనిపిస్తున్నాయి, ఇవి స్థూల భూతాలు. ఇక్కడ మన మనసును సంయమం చేసి అన్ని తెలుసుకున్నాం, పంచభూతాలు తెలుసుకున్నాం. నెక్స్ట్ భూమి ఏంటి? వాటి యొక్క గుణాలు అంటే వాటి సూక్ష్మభూతాలు అంటే తన్మాత్రలు. అంటే అగ్నికి తన్మాత్ర ఏంటి? రూపగుణము. నీటికి తన్మాత్ర ఏంటి? స్పర్శ గుణము. అదే ఆకాశానికి శబ్ద గుణము. ఇవి గుణాలు ఏవైతే ఉన్నాయి ఇంకా వాటికైనా సూక్ష్మైంది. అప్పుడు నెక్స్ట్ భూమి అంటే ఆ సూక్ష్మ భూతాలను తెలుసుకోవడము అక్కడ మనం వినియోగించుకోవాలి. మనము సంయమం ద్వారా పంచభూతాలను తెలుసుకున్నాము. తర్వాత నెక్స్ట్ భూమి ఏంటి? సూక్ష్మ విషయాలు, దానికంటే సూక్ష్మమైన ఏవైతే ఉన్నాయో వాటిలోకి వెళ్ళాలి, అంటే తన్మాత్రలోకి వెళ్ళాలంట. వాటి యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో, పంచభూతాల యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మన చిత్తాన్ని వినియోగించాలి. నెక్స్ట్ భూమి అంటే దాన్ని అక్కడ వినియోగించడం అన్నమాట. కాబట్టి ఏదైతే భూమిని గెలుచుకున్నావో పంచభూతాలను లీనం చేసి మనసు కేంద్రీకరించి సంయమం ద్వారా అక్కడ సిద్ధిని పొందినప్పుడు వెంటనే అనంతరా భూమి నెక్స్ట్ భూమి ఏదైతే ఉందో అక్కడ వినియోగించాలి, అంటే తన్మాత్రలో వినియోగించుకోవాలి. అందుకే జిత భూమి యా అనంతరా భూమి తత్ర వినియోగ, అక్కడ వినియోగించుకోవాలి. అలా వినియోగించుకున్నప్పుడు అంటే అలాంటి స్థితి యోగ్యత వస్తుందట. స్థూల భూతాల్లో నీ మనసు కేంద్రీకరించినప్పుడు సంయమం చేసినప్పుడు దానికంటే నెక్స్ట్ భూమి సూక్ష్మ భూతాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా వినియోగించుకోవచ్చు. తర్వాత తన్మాత్రల కంటే కూడా అతి సూక్ష్మమైంది అహంకారం, తర్వాత మహాతత్వం, తర్వాత ప్రకృతి. అలాగా మనం క్రమంగా సూక్ష్మ భూతాల వైపు తెలుసుకొని ఆ ప్రకృతి వైపు వెళ్ళి మనం ఆ విషయం యథార్థంగా తెలుసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఆ రకంగా వినియోగం చేసుకోవాలి. మనకి ఏదైతే ప్రజ్ఞాలోకం ఏర్పడిందో అది భిన్న భిన్న భూముల్లో నెక్స్ట్ భూమి ఏదో అక్కడ వినియోగించుకోవాలి అని చెప్పి చెప్పుకున్నాం. కాబట్టి నెక్స్ట్ ఏమంటున్నాడే నాహి అజిత
అదర భూమి అనంతర భూమి విలంఘ్య ప్రాంత భూమిసు సంయమం లభతే. ముందు మనకు సూక్ష్మ స్థూలభూతాలు ఏవైతే ఉన్నాయో, అంటే పంచభూతాలు ఏవైతే ఉన్నాయో, అగ్ని వాయు ఆకాశం జలం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, అక్కడ నాహి అజిత అదర భూమి, ముందు పంచభూతాల్లో మనం సంయమం కలగడం లేదు. అది భూమిగా పృథ్వీ కావచ్చు, అగ్ని కావచ్చు, వాయువు కావచ్చు, ఆకాశం కావచ్చు. ముందు ఈ స్థూల భూతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మన సంయమం సిద్ధించలేదు, అక్కడ సంయమం కలగటం లేదు, దాన ధ్యానం సమాధి కలగటం లేదు. అప్పుడు నాహి అజిత అదర భూమి అనంతర భూమి, అక్కడ నీకు స్థూల భూతాలు నీకు మనసు సంయమం కావడం లేదంటే అనంతర భూమి, నెక్స్ట్ భూమి సూక్ష్మభూతాలు ఏవైతే దానికంటే సూక్ష్మభూతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ విలంఘ్య ప్రాంత భూమి సంయమం లేకపోతే, అంటే స్థూల భూతాలని భూమిని జయించలేనప్పుడు నీకు సూక్ష్మభూతాల్లో కూడా అక్కడ ఈ సంయమం కలగదు. నీకు స్థూల భూతాల్లో సంయమం కలగలేకపోయింది, పంచభూతాల్లోనే సూక్ష్మభూతాలు ఎలా కలుగుతుంది? కాబట్టి సంయమం పొందలేవు. అందుకే నాహి అజిత అదర భూమి, నువ్వు ఏదో భూమిని జయించలేదో సిద్ధించలేదో అది నెక్స్ట్ వాటిని ఉల్లంఘించి నువ్వు వేరే భూముల్లోకి వెళ్ళలేవు. అంటే వేరే భూముల్లోకి వెళ్ళాలంటే ముందు స్థూల భూతాలు ఏవైతే ఉన్నాయో అది ఏదైనా విషయం కావచ్చు, ముందు స్థూలమైన దాన్ని తెలుసుకోవాలి. స్థూలమైన విషయాల్లో మన మనసుని కేంద్రీకరించినప్పుడు సంయమం చేసుకున్నప్పుడు సూక్ష్మభూతాలు కూడా వెళ్ళిపోవచ్చు అని ఇక్కడ ఆ రకం చెప్తున్నమాట. అందుకే నాహి అజిత అదర భూమి అనంతర భూమి ఉల్లంఘ్య, వేరే భూమిని ఉల్లంఘించి ప్రాంత భూమిసు సంయమం లేకపోతే వేరే భూముల్లో మనం సంయమాన్ని మనం పొందలేము అని చెప్తున్నారు. కాబట్టి ఎందుకు తద్ అభావాచ్య కుతః తస్య ప్రజ్ఞాలోక, ఎందుకు స్థూల భూమిలోనే ఒక విషయంలో నీకు సంయమం కలగడం లేదు, ఏదో ఒక విషయం తీసుకున్నావు, స్థూలభూతం తీసుకున్నావు, అక్కడే సంయమం కలగలేదు. అప్పుడు దానికి అభావంలో నెక్స్ట్ భూమి కూడా అభావంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ప్రజ్ఞాలోకం ఏర్పడాలంటే సంయమం కావాలి. ఎందుకని చెప్పారు? సంయమ తజ్జయాత్ ప్రజ్ఞాలోక అని చెప్పి, అంటే సంయమాన్ని జయించినప్పుడే సిద్ధింపజేసుకున్నప్పుడే నీకు ప్రజ్ఞాలోకం ఏర్పడుతుంది. నీకు ఆ ప్రజ్ఞాలోకం ఏర్పడలేదు. ప్రజ్ఞాలోకం ఏర్పడినప్పుడు నెక్స్ట్ భూమి కూడా సూక్ష్మభూతాలు ఏవైతే ఉన్నాయి, సూక్ష్మంగా విషయం ఏదైతే ఉందో అక్కడ నీ మనసు కేంద్రీకరించలేవు, నీ చిత్తాన్ని కేంద్రీకరించలేవు. అందుకే తద్ అభావాచ్య, అంటే సంయమస్య అభావాత్, సంయమం అభావం కావడం వలన కుతః తస్య ప్రజ్ఞాలోక, అతనికి ప్రజ్ఞాలోకం ఎలా ఉత్పన్నం అవుతుంది? అసలు ప్రజ్ఞాలోకమే కలగదు. ఏదైనా ప్రజ్ఞాలోకం కలగాలంటే ముందు ఒక విషయంలో మనకు ఏదైనా కానీ విషయం ఏదైనా కావచ్చు, అక్కడ ఆ విషయంలో కేంద్రీకరించి అప్పుడే ప్రజ్ఞాలోకం ఏర్పడుతుంది. ఆ ఏర్పడిన ప్రజ్ఞాలోకం ద్వారా మనం నెక్స్ట్ భూముల్లోకి వెళ్తాం, ఇంకా సూక్ష్మ విషయాలు ఏవైతే అక్కడ వెళ్ళగలుగుతాం. అందుకే ముందు ఒక భూమిని జయించుకోవాలి, అప్పుడే ఆ ప్రజ్ఞాలోకం ద్వారా నెక్స్ట్ భూముల్లోకి వెళ్ళిపోవచ్చు, నెక్స్ట్ విషయాల్లోకి వెళ్ళిపోవచ్చు అని చెప్పుకున్నాం. కాబట్టి అందుకే ఆ సంయమం అభావంగా ఉన్నప్పుడు కుతః తస్య ప్రజ్ఞాలోక, ఆ ప్రజ్ఞాలోకి ఎలా ఏర్పడదు. కాబట్టి ఈశ్వర ప్రాసాద జిత భూమేర్, ఈశ్వర ప్రాజా జిత ఉత్తర భూమికస్య ఈశ్వర ప్రసాదాత్ జిత ఉత్తర భూమికస్య చ నా అదర భూమిసు పరచిత్త జ్ఞానాదిసు సంయమో యుక్తః. చూడు, ఈశ్వర ప్రసాదాత్ అంటే ఈశ్వర ప్రసాదం ద్వారా, ఈశ్వర అనుగ్రహం ద్వారా జిత ఉత్తర భూమికస్య, ఏదో భూమిని జయించామో, ఏదో సిద్ధింపు చేశామో, నా అదర భూమిసు అంటే ఇంకా వేరే భూముల్లో పరచిత్త జ్ఞానాదిసు, అంటే పరచిత్త అంటే వేరే జ్ఞానం ద్వారా తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈశ్వర అనుగ్రహం ద్వారా ఏ భూమిని జయించుకున్నామో తర్వాత అదే విషయం తెలుసుకోవడానికి వేరే చిత్తం ద్వారా, వేరే ప్రయత్నాల ద్వారా, వేరే ఉపాయాంతరాల ద్వారా మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఈశ్వర అనుగ్రహం ద్వారా ఏదైతే తెలుసుకున్నామో అది వేరే జ్ఞానం ద్వారా మనకు అదే అర్థం మనకు తెలుస్తుందన్నమాట. మళ్ళీ విశేషంగా ఉపాయాంతరం చేయాల్సిన అవసరం లేదు. ఈశ్వర అనుగ్రహం ఏదో భూమి జయించుకున్నామో, అందుకే ఈశ్వర ప్రసాదాత్ అంటే ఈశ్వర ప్రసాదాత్ జిత ఉత్తర భూమిక, ఏదో భూమి గెలుచుకున్నామో అప్పుడు నా అదరా భూమిసు అంటే వేరే భూముల్లో పరచిత్త జ్ఞానాదిసు సంయమో యుక్త, అంటే వేరే పరచిత్తం ద్వారా అంటే తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకు? కస్మాత్ ఎందువలన అంటే తద్ అర్థస్య అన్యత ఏవ అవగతత్వాద్, అది ఏదైతే నువ్వు అర్థం తెలుసుకో అనుకుంటున్నావు అది అర్థం మనకు వచ్చేసింది అన్నమాట. ఈశ్వర అనుగ్రహం వల్లనే ఏ భూమిని తెలుసుకున్నామో ఆ సంయమం ద్వారానే మనకు ఆ విషయము తెలిసిపోయింది. మరి విశేషంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు. వేరే పరచిత్త జ్ఞానం ద్వారా తెలుసుకోవాల్సిన అవసరం లేదు, మనకు ఆ విషయం తెలిసిపోతుంది. కాబట్టి ఈశ్వర అనుగ్రహం ఉన్నప్పుడు ఆ విషయం మనకు ఆటోమేటిక్ తెలిసిపోతుంది. అందుకే తద్ అర్థస్య అన్యత ఏవ అవగతత్వాద్, వేరే అదే విషయం ద్వారానే మనకు అర్థమైంది కాబట్టి, తెలుసుకున్నాం కాబట్టి, ఏ విషయం తెలుసుకోవాలన్నా ఆ విషయం యొక్క పరిజ్ఞానం యథార్థంగా తెలిసింది కాబట్టి భూమేః అస్య ఇయం అంతరా భూమిః ఇత్యత్ర యోగ ఏవ ఉపాధ్యాయః. భూమేః అస్య ఇయం అనంతరా భూమిః ఇతి అత్ర యోగః ఏవ ఉపాధ్యాయః. చూడు ఎంత స్పష్టంగా చెప్పారు ఇక్కడ. భూమేరస్య ఈ భూమి తర్వాత ఈ భూమి,
భూమేర్ అస్య ఇయం భూమి అంటే ఈ భూమి తర్వాత ఈ విషయం తర్వాత నెక్స్ట్ ఈ విషయం తెలుసుకోవాలి, ఈ విషయం తర్వాత నెక్స్ట్ ఈ విషయం తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రకృతిని తెలుసుకుంటున్నాం, స్థూలభూతాలు పంచభూతాలు తెలుసుకున్నాం, ఈ విషయాలు తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ తన్మాత్రల గురించి తెలుసుకోవాలి. తన్మాత్రలు ఎక్కడి నుంచి ఉత్పన్నమే వాళ్ళ ఆ విషయం తెలుసుకోవాలి. అవి ఎక్కడి నుంచి ఉత్పన్నమే మహాతత్వం ఏర్పడే, మహాతత్వం ఎక్కడి నుంచి ఏర్పడింది ప్రకృతి వల్ల ఏర్పడింది. అలాగా స్టెప్ 1 by 1 స్టెప్ బై స్టెప్ మనము అన్ని ఒక్కొక్క విషయం తెలుసుకుంటూ పోతాం. అంటే ఈ భూమి తర్వాత ఈ విషయం తర్వాత ఈ విషయం తెలుసుకోవాలి, ఈ విషయం తర్వాత ఈ విషయం తెలుసుకోవాలి. ఆ భూమి మనకు తెలిసిపోతుందండి అక్కడ. అందుకే జిత భూమి ఏదైతే భూమి తెలుసుకుంటాం, నెక్స్ట్ భూమి ఏంటంటే మనకు ఆటోమేటిక్ గా ఆ వ్యక్తి ఆ యోగ సాధకుడికి అర్థమైపోతుంది. నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఏ రకంగా చేస్తే మనం ముందుకు వెళ్తాము ఆ విషయం మనకు ప్రతిష్టంగా అర్థమవుతుంది. కాబట్టి భూమే అస్య ఇయం అంతరా భూమి అనంతరా భూమి ఇత్యత్ర యోగో ఏవ ఉపాధ్యాయుడు. యోగమే మనకు ఒక ఉపాధ్యాయుడు యొక్క నెక్స్ట్ భూమి ఏంటి, నెక్స్ట్ విషయం ఏంటి, ఏం చేసుకోవాలి, ఏం తెలుసుకోవాలి, ఇంకా ఏ విధంగా చేయాలి అనేది మనకు అన్ని కూడా స్పష్టం అవుతాయి. అది ఒక ఉపాధ్యాయుడు యొక్క మన యోగాభ్యాసం చేసేటప్పుడే మనకు అన్ని అడ్జస్ట్మెంట్ ఎక్కడ ఏ విధంగా చేస్తున్నా మనకు తెలిసిపోతుంది. కానీ ముందు ఒక సంయమం ద్వారా ఒక విషయాన్ని తెలుసుకోవాలి, ఒక విషయాన్ని సిద్ధింపజేసుకోవాలి. అప్పుడు నెక్స్ట్ భూమి ఏంటో మనకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఒక ఉపాధ్యాయుడిగా మనకు మార్గదర్శనం చూపిస్తుంది. కథం ఎలాగా అంటే ఏవం హి ఉక్తం, ఆ విషయం ఈ విధంగా చెప్పారు. ఏం చెప్పారు? యోగేన యోగో జ్ఞాతవ్యో యోగో యోగాత్ ప్రవర్తతే. యోగం అనేది యోగం ద్వారా తెలుసుకోవాలంట. కాబట్టి వేరే ఉపాయం చేయండి, యోగాన్ని యోగం ద్వారా తెలుసుకోవచ్చు. మనం తెలుసుకుంటే వాళ్ళు చెప్తే విన్నాను, వీళ్ళు చెప్తే విన్నాను, ఆ గురువులు చెప్పారు, ఆ సాధకులు చెప్పారు, వాళ్ళు చెప్పే వాళ్ళ అనుభూతులు వేరండి. వాళ్ళు చెప్పే అనుభూతి ఏదైతే ఉందో అన్ని అదే విధంగా జరగాలని రూల్ ఏం లేదు. మీ అనుభూతి మీది, మీ టేస్ట్ మీది అనమాట. మీరు యోగాభ్యాసం చేయడం మొదలు పెట్టినామంటే మీ అనుభూతి కొంచెం భిన్నంగా ఉండొచ్చు, అంతకన్నా ఉత్కృష్టంగా ఉండొచ్చు. కాబట్టి అక్కడ కలిగిన అనుభూతి ఎక్కడ కూడా కలగాలని రూల్ ఏం చేయండి. ఒక్కొక్క వ్యక్తికి ఒక రకంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ ఎవరు సాక్ష్యం లేదు, నీ అంతరాత్మ నీకు సాక్ష్యం, పరమాత్మ నీకు సాక్ష్యం అనమాట. అందుకే యోగేన యోగో జ్ఞాతవ్య, యోగం ద్వారా యోగాన్ని తెలుసుకోవాలి. జ్ఞాతవ్య ఎందుకంటే యోగో యోగాత్ ప్రవర్తి, యోగం అనే యోగం వల్లనే ఉత్పన్నం అవుతుంది, సిద్ధిస్తుంది. మనకు యోగం ద్వారా తెలుస్తున్నాడు. ఒకరు చెప్తే తెలియదు మనకు, ఇలా చేసిందంటే అట్లా జరిగిందంటే అది దానికోసం ప్రయత్నం చేసామంటే టైం వృధా అవుతుంది. నువ్వు ప్రయత్నం చేస్తుండు, యోగాభ్యాసం చేస్తుండు, యమ నియమాలను పాటిస్తూ ఉండు. చేయడం వల్ల నీకు విశిష్టానుభూతి, నీకు ఏదైతే కలగానో యథార్థ జ్ఞానం నీకు జ్ఞానోదయం అవుతుంది. ఆ అనుభూతి నువ్వు 10 మందికి పంచిపెట్టవచ్చు. కానీ అతనికి కలిగిన జ్ఞానమే నాకు కూడా కలగాలి, నేను అదే విధంగా చెప్పాలనేది అది సాధ్యం కాదనమాట. అది అతనే వ్యాఖ్యానించగలుగుతాడు, నువ్వు వ్యాఖ్యానించలేవు ఆ విషయాన్ని. ఉన్నట్టు వ్యాఖ్యానించాలంటే అది సామాన్యంగా అర్థబోధన చేస్తుంది, కానీ విశిష్టమైన అర్థబోధన చేయదు. కాబట్టి నీ అనుభూతి నువ్వు స్వయంగా అనుభవం చెందినప్పుడు ఆ అనుభూతి ఏదైతుందని రకరకాలుగా దాన్ని ఇతరులను నువ్వు పంచిపెట్టగలుగుతావు, ఇతరులు చెప్పగలుగుతావు, తెలియజేయగలుగుతావు అన్నమాట. కాబట్టి మన ప్రయత్నం మనం చేయాలి. ఎందుకంటే మన యోగాభ్యాసమే మనకు అది అటువంటి అనుభూతిని కలగజేస్తుంది. అది నెక్స్ట్ భూమి ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్ని మనం ముందు తీసుకెళ్తుంది. కాబట్టి యోగో యోగాత్ ప్రవర్తి, యోగం అనే యోగం ద్వారా అది మనకు ఉత్పన్నం అవుతుంది, అంటే తెలుస్తుంది నెక్స్ట్ ఏంటి అనేది అర్థమవుతుంది. ఎందుకు అప్రమత్తస్తు యోగేన సా యోగే రమతే చిరం. అలా ఎవరైతే చేస్తారో అప్రమత్తస్తు యోగిన, ప్రమాదరహితంగా ప్రమత్తంగా లేదు, అప్రమత్తంగా ఉన్నంటే ప్రమాదరహితంగా ఉన్నాడంటే యాక్టివ్ గా ఉన్నాడనమాట. ఎవరైతే అలాగుంటే యోగేన అప్రమత్త, యోగం ద్వారా అప్రమత్తంగా ఉన్నాడంటే ప్రమాదరహితంగా ఉన్నాడు. అటువంటి వ్యక్తి ఏమవుతుంది? సా యోగే రమతే చిరం. అటువంటి వ్యక్తి యోగంలో చిరకాలంతో రమిస్తా అంటే ఆనందిస్తాడు. అంటే ఆ యోగం ద్వారా ఉత్పన్నమైన జ్ఞానంతో, ఆనందంతో ఎల్లకాలము సంతోషంగా అనుభవాన్ని పొందుతూ ఉంటాడు. అంటే ఆ యోగం ద్వారా ఉత్పన్నమైన జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానంలో పూర్తి ఆనందంగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు. ఆ యోగాభ్యాసం ఎక్కడి వరకు? యోగే రమతే చిరకాలం వరకు, అంటే దీర్ఘకాలం వరకు ఎక్కువగా ఆనందంగా ఉంటాడనమాట. అటువంటి స్థితి మనకు యోగాభ్యాసం చేసే వరకు స్వతహా కలుగుతుంది. కాబట్టి మనం చేసింది కరెక్టా కాదని మనం భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మనకు చేయాల్సింది యమ నియమాలు ఏవైతే, అష్టాంగ నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించాలి. అవి పాటిస్తూ ఉన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మనకి యోగాభ్యాసం ముందుకు వెళ్తూ ఉంటాం. మనం చెప్పాల్సిన అవసరం లేదు. మనకు ఉపాధ్యాయులుగా మన ముందే చేయబట్టుకొని ముందు తీసుకెళ్తూ ఉంటాడు. కాబట్టి దాన్ని సందేహపడాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సిన పనులు ఏంటి? యమ నియమాలు ఏవైతే మనం తెలుసుకున్నామో అవి స్థూలంగా మనం అవి పాటించాల్సిన విషయాలు, ఆచరించాల్సిన విషయాలు. అవి ఆలోచించినప్పుడు, విచారించినప్పుడు మనకు అటువంటి యోగ్యత మనలో కలుగుతుంది. కాబట్టి ఒక ఉపాధ్యాయుడిలాగా ఉండి మనల్ని ముందుకు తీసుకెళ్తుంది అని ఈ సూత్రంలో మనం చెప్పుకున్నాం. 6వ సూత్రంలో తస్య భూమిషు వినియోగ, అంటే ఒక విషయంలో మనం సంయమం చేసినప్పుడు ఆ సంయమం ద్వారా ఏదైతే ప్రజ్ఞాలోకం ఏర్పడుతుందో ఆ ప్రజ్ఞాలోకాన్ని
వేరే వేరే భూముల్లో వేరే వేరే విషయాల్లో ఇంకా సూక్ష్మ విషయాలు ఇంతకైనా సూక్ష్మ విషయాలు ఇంకా అంతకైనా సూక్ష్మ విషయాల్లో ఇంకా అది కాకుండా నువ్వు ఏ విషయంలో తెలుసుకోవాలనుకుంటే ఆ విషయం తెలుసుకోవచ్చు. సంయమం ద్వారా ఇప్పుడు సూర్యుడి గురించి తెలుసుకుంటే సూర్యుడు ఉండే ఆ యథార్థ స్వరూపాన్ని సూర్యుని యొక్క కర్తవ్యం ఏంటి దాని ధర్మం ఏంటి అది మొత్తం తెలుస్తుంది. చంద్రుడి మీద సంయమం చేసినా చంద్రుడి యొక్క రహస్యం అంతా మనకు తెలుస్తుంది. అదే ఒక పక్షిపోత భూమి మీద మనం సంయమం చేసామనుకోండి, సంయమం అంటే తెలుసు కదా, ధారణ ధ్యాన సమాధి అనుకోండి, పృథివీ యొక్క మొత్తం గుణాలన్నీ మనకు తెలుస్తాయి, యథార్థంగా తెలుస్తుంది. భూమి యొక్క కర్తవ్యం ఏంటి అవన్నీ తెలుస్తా ఉంటాయి. అది ఏ విషయంలో కావాలంటే అక్కడ మనం వినియోగించుకోవచ్చు. ఎప్పుడు సంయమం ద్వారా ఏది ప్రజ్ఞాలోకం ఏర్పడుతుందో ఆ ప్రజ్ఞాలోకం ద్వారా ఇటువంటి స్థితి మనకు వినియోగించుకోవచ్చు, మన చిత్తాన్ని వినియోగించుకోవచ్చు అని ఇక్కడ ఈ సూత్రం ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి ముందు మనం అందుకే మనం చెప్పుకున్నాం, మనం ఏదో ఒక విషయంలో మనసు నిలబెట్టేటువంటి అలవాటు కావాలి. ఒక్క విషయంలో మనం కేంద్రీకరించినప్పుడు స్థానాలు దేశబంధ చిత్తస్య ధారణ అని చెప్పాం. ఒక ఏదో స్థానంలో బంధించాలి. నువ్వు ఏదైనా బంధించు, నీ ఎక్కడ అనుకూలంగా బంధించే కాలం బయట విషయాల్లో బంధించు. ఒక చోట బంధించినటువంటి చిత్తం, అలవాటైనటువంటి చిత్తం, నువ్వు ఆ చిత్తాన్ని ఎక్కడ కావాలంటే ఆ విషయంలో లీనం చేయగలుగుతావు. ఒక పని లీనమయ్యేది అలవాటు కావాలి, మనసు కేంద్రీకరించే అలవాటు కావాలి ఒక విషయంలో. అలా బంధించిన చిత్తం భూములు ఎక్కడ కావాలి ఆ విషయం తెలుసుకోవచ్చు. బ్రహ్మాండం గురించి కావచ్చు, శరీరం మహోదయ సిగ్నల్ రావట్లేదు మహోదయ. ఇప్పుడు వస్తుంది చూడండి, ఇప్పుడు వస్తుంది చూడండి, వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ సూత్రాలతోనే తస్య భూమిషు వినియోగ అనేది శ్లోకం అర్థమైంది కదా. యోగేన యోగో జ్ఞాతవ్య, యోగో యోగాత్ ప్రవర్తతే, యో అప్రమత్తస్తు యోగేన సా యోగే రమతే చిరకాలం వరకు ప్రమాద రహితంగా ఆలస్య రహితంగా ఉండి నిరంతరంగా గుర్తుపెట్టుకోండి. నిరంతరంగా ఎవరైతే యోగాభ్యాసం చేస్తారో అదే దేవుడు సహాయం చేస్తాడు, పరమాత్మ సహాయం చేస్తాను. కానీ నిరంతరంగా ఉండాలి. అప్పుడే మనకు ఒక ఉపాధ్యాయుల ముందు తీసుకెళ్ళింది. ఒకరోజు చేసి మన ఆలస్యంతో ప్రమాదంతో ఇంకేదో అన్య కారణం వల్ల వదిలిపెట్టకూడదు. ఎక్కడ నిరంతరం కొనసాగుతుంది యోగాభ్యాసం, నిరంతరం కొనసాగుతూ ఉండాలి. ఎక్కడో ఒకసారి ఎక్కడ వెళ్ళినా కూడా మనం ఎక్కడో ఒకసారి పడుకుంటామా? అది ఉదయం సాయం సందేశం ఏం చేసేదే ఉండదు. మనం పడుకుంటేప్పుడే ఎక్కడో ఒకసారి లేచినప్పుడే ఎప్పుడో చేసుకోవచ్చు. మన సంకల్పం గట్టిగా ఉండాలి. సో ఎక్కడ పోయినా చేసుకోవచ్చు అండి. కాబట్టి ప్రమాద రహితంగా ఉండే చేస్తారో దీర్ఘకాలం వరకు చేస్తారు. అటువంటి దీర్ఘకాలం వరకు ఆనందానుభూతిని పొందుతూ ఉంటాడు, విశిష్టమైన అనుభూతిని పొందుతూ ఉంటాడు, ఇంకా ముందుకు వెళ్తూ ఉంటాడు. ముఖ్యంగా నెక్స్ట్ స్టెప్ ఏంటి, నెక్స్ట్ భూమి ఏంటి, నెక్స్ట్ ఏ విషయం తెలుసుకోవాలి, ఆటోమేటిక్ గా స్వతహా మార్గం కనిపిస్తూ మార్గ ప్రశస్తం అవుతూ ఉంటుంది అన్నమాట. నువ్వు చెప్పాల్సిన అవసరం, ఒకరిని అడగాల్సిన అవసరం కూడా లేదు. నువ్వే అందరికి మార్గదర్శనం చేసుకుంటూ వెళ్తావు. కానీ నిరంతరంగా చేస్తూ ఉండాలి. అలా చేసినప్పుడు అటువంటి అనుభవం మనకు కలుగుతుంది. అటువంటి ప్రజ్ఞాలోకం ద్వారా మనకు నెక్స్ట్ స్టెప్ మనకు తెలుస్తుంటుంది. కానీ ఎవరైతే విధిపూర్వకంగా యోగాభ్యాసం చేస్తారో అటువంటి వ్యక్తికి ఈ సఫలత కలుగుతుంది. నిరంతరంగా విధిపూర్వకంగా చేయాలి. అప్పుడు అటువంటి వ్యక్తికి ఈ యోగాభ్యాసం చేయడం వల్ల కలిగేటువంటి ప్రజ్ఞాలోకం ద్వారా విశిష్ట అనుభూతి కలుగుతుంది. సఫలత ఏ విషయం కావాలంటే ఆ విషయం తెలుసుకోగలుగుతాడు. అంత బుద్ధి సూక్ష్మం అవుతుంది. కాబట్టి విధిపూర్వకంగా ఈ యోగాభ్యాసాన్ని అనుష్ఠానం చేయాలి, అభ్యసించాలి. అప్పుడు మనకు సఫలత కలుగుతుందని చెప్పి ఈ సూత్రం ద్వారా తెలుసుకున్నాం. సరే, నెక్స్ట్ ఏం చెప్పారు చూడండి. ఇప్పుడు ప్రజ్ఞాలోకం సంయమం ద్వారా ఏదైతే ప్రజ్ఞాలోకం ఏర్పడిందో ఆ ప్రజ్ఞాలోకం ఆధారం చేసుకుని వేరే భూముల్లో కూడా మనము మన చిత్తాన్ని కేంద్రీకరించుకోవచ్చు అని చెప్పాం. అంటే ఈ ఉపలబ్ధి మనకు కలిగింది. నెక్స్ట్ ఏం చెప్పి 7వ సూత్రంలో త్రయం అంతరంగం పూర్వేభ్య. త్రయం అంతరంగం, త్రయం అంటే ఏమిటి? ఇక్కడ ధారణ, ధ్యానము, సమాధి. ధారణ, ధ్యానము, సమాధి, ఈ మూడండి. ధారణ, ధ్యానము, సమాధి, ఈ మూడేంటి? సంయమం అని చెప్పుకున్నాం. అవి వాటి గురించి చెప్తాం. త్రయం అంతరంగం పూర్వేభ్య, ఈ మూడు మనం చెప్పుకున్నాం కదా, ఇవి అంతరంగ సాధనలు. ఏదైనా అంతరంగ సాధనలు ఈ మూడు పూర్వేభ్య. పూర్వం అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార అవి చెప్పిన వాటి పూర్వేభ్య త్రయం అంతరంగం. ఆ వాటి దృష్టిలో ఇవి అంతరంగ సాధనములు. అంటే అవి కొంచెం దూరంగా ఉంటాయి. అంటే సమాధికి అంత దగ్గరగా ఉండవు ఈ 5 అంగాలు. ఇవి ఈ త్రయం అంటే ఈ మూడు ధారణ, ధ్యాన, సమాధి కొంచెం అంతరంగ సాధన, కొంచెం సూక్ష్మంగా సమాధికి దగ్గరలో ఉంటాయి. అందుకే పూర్వేభ్య త్రయం అంతరంగం. పూర్వంలో ఏవైతే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారం ఉన్నాయో వాటికి అంతరంగ సాధనములు అని చెప్పుకున్నాం ఇక్కడ. సో అదే విషయాన్ని మహర్షి వ్యాసం ఉంటున్నాడు ఇక్కడ. తద్ ఏతద్ ధారణ, ధ్యాన, సమాధి త్రయం అంతరంగం. ఈ మూడుకి ధారణ, ధ్యాన, సమాధి అంతరంగ సాధనములు అంట.
అంటే ఏ దానికి అంతరంగ సాధనములు? సంప్రజాతస్య సమాధేహి, సంప్రజాత సమాధికి అంతరంగ సాధనములు, సంప్రజాత సమాధికి అంతరంగ సాధనములు. పూర్వేభ్యో యమాదిభ్య పంచభ్య సాధనేభ్య, ఇంకా పూర్వంలో చెప్పినటువంటి, పూర్వంలో అంటే యమ నియమ ఆసన ప్రాణాయామం అని చెప్పాం కదా, ప్రత్యాహారం, ఇవి. పూర్వేభ్యో యమాదిభ్య పంచభ్య అంటే 5 కదా, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార, ఈ 5టికి పంచభ్య సాధనేభ్య, ఈ 5 సాధనాలకు ఇవి అంతరంగ సాధనములు అని చెప్పి ఇక్కడ ఈ వ్యాస భాషలో కూడా అది చెప్పాడు. కాబట్టి ఇవి సంప్రజాత సమాధికి అంటే యమ నియమ ఈ అంగాలు ఏవైతే ఉన్నాయో 5కి 5 పోల్చుకొని చూసుకుంటే ఇవి సూక్ష్మమైనవి, అంటే సమాధికి అత్యంత దగ్గరగా ఉండేటివి. ఇవి కూడా ముఖ్యమే, కాబట్టి కొంచెం దూరంగా ఉన్నాయి. ఇవన్నీ యమ నియమాలను 5 అంగాలను పాటించినప్పుడు ఇటువంటి యోగ్యత మనకు ధారణ ధ్యాన సమాధికి యోగ్యత కలుగుతున్నమాట. అవి కొంచెం దగ్గరగా ఉన్నట్టు అంతరంగ సాధనలు చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు చూడండి అదే విషయాన్ని మన తదపి 8వ సూత్రం చూడండి. తదపి బహిరంగం నిర్బీజస్య, కానీ ఏవైతే మనం అంతరంగ సాధనలు చెప్పుకున్నాం, సమాధికి దగ్గరగా ఉన్నాయని చెప్పుకున్నాం, తదపి అవి కూడా ధారణ ధ్యాన సమాధి కూడా బహిరంగం, అవి కూడా బహిరంగ సాధనలు. ఎందుకు? ఏ దానికి బహిరంగ సాధనలు? నిర్బీజస్య సమాధేహి అంటే అసంప్రజాత సమాధి. సంప్రజాత సమాధి దృష్టిలో ఇవి అంతరంగ సాధనములు, కానీ నిర్బీజ సమాధి అంతరంగ సాధన కూడా వదులుకోవాలన్నమాట. కాబట్టి తదపి బహిరంగ, అది కూడా ఈ అంతరంగ సాధనలో బహిరంగాలే. ఏ దానికి దృష్టిలో? నిర్బీజస్య, నిర్బీజ సమాధి అయితే ఉందో అంటే బీజరహితంగా ఉంటుంది, ఎటువంటి లేశ మాత్రం క్లేశాలను దగ్ధబీజం చేసుకున్నాం. నిర్బీజం, ఒక బీజం ఉత్పన్నం కావడానికి ఆస్కారం లేదు. నిర్బీజం చేసాం అంటే దగ్ధబీజం చేసేసాం. అటువంటి క్లేశ కర్మాలను నష్టం చేసినప్పుడు అయితే స్థితి ఏర్పడుతుందో అటువంటి సమాధికి ఇవి బహిరంగ సాధనములు. ఈ ధ్యానము ధారణ సమాధి కూడా, అక్కడ సమాధి కూడా అవసరం లేదన్నమాట, దాన్ని వదిలేసుకుంటే మనం ఇంకా లోపలికి వెళ్ళిపోతాం అన్నమాట. ధారణ ధ్యాన సమాధి సంయమాన్ని కూడా వదిలేసి మనం ఇంకా పూర్తిగా పరమాత్మను లీనమైపోతాము. కాబట్టి అసంప్రజాత సమాధికి దృష్టిలో ఇవి కూడా బహిరంగములు. ముందు చెప్పిన యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారం ఏవైతే ఉన్నాయో, ప్రాణాయామ ప్రత్యాహారం, ఇది 5 అంగాలకు దృష్టిలో పోల్చుకుని ఇవి అంతరంగములు. కానీ ఈ అంతరంగములు కూడా నిర్బీజ, కానీ సంప్రజాత సమాధికి అంతరంగములు చెప్పుకున్నాం, కానీ నిర్బీజ సమాధి అంటే అసంప్రజాత సమాధికి ఇవి కూడా అంతరంగ సాధనం అయినప్పుడు కూడా బహిరంగ సాధనములే అసంప్రజాత సమాధికి దృష్టిలో. కాబట్టి తదపి బహిరంగం నిర్బీజస్య అంటే నిర్బీజ సమాధికి ఇవి కూడా బహిరంగములు. ఏవి? ధారణ ధ్యాన సమాధి కూడా. చూడ అదే విషయాన్ని మహావర్షి వ్యాస భాషను అదే చెప్తున్నాడు. తదపి అంతరంగం సాధనాత్రయం. ఈ తదపి అంతరంగం, తదపి అంటే ఈ 3 కూడా సాధనాత్రయం. తదపి అంతరంగం సాధనాత్రయం నిర్బీజస్య యోగస్య బహిరంగం భవతి. ఈ 3 అంతరంగ సాధన ఏవైతే చెప్పినాం, సాధనాత్రయం, అంతరంగం, నిర్బీజస్య యోగస్య నిర్బీజ సమాధికి నిర్బీజ యోగానికి బహిరంగం అవుతాయి, కూడా బహిరంగాలు అవుతాయి. అంటే బహిరంగ సాధనలు కొంచెం దూరంగా ఉంటాయి. ఇవి నిర్బీజ సమాధికి కూడా దూరంగా ఉంటాయట. కాబట్టి బహిరంగ సాధనలు చెప్పుకున్నాము. కస్మాత్ ఎందువల్ల అంటే తద్ అభావే భావాదితి, ఎందుకంటే ఈ ధారణ ధ్యాన సమాధిని తొలగించుకున్నప్పుడే, వీటిని కూడా వదిలేసినప్పుడే మనకు నిర్బీజ సమాధి కలుగుతుంది. ఇవి ఉన్నాయనుకోండి మనకు నిర్బీజ సమాధి కలగదు, అసంప్రజాత సమాధి కలగదు. అంటే ఆత్మ పరమాత్మ యొక్క సాక్షాత్తం పరమాత్మ సాక్షాత్తం కలగదు. కాబట్టి పరమాత్మ సాక్షాత్కారం కలగాలి అంటే ఈ సంయమాన్ని కూడా వదిలేయాలి. సంయమం అంటే ధారణ ధ్యాన సమాధిని వదిలేసినప్పుడే అప్పుడు సూక్ష్మంగా పరమాత్మలో లీనమైపోతాము. జీవాత్మ దృష్టిలో అయితే ఇవి అంతరంగ సాధనములే, కానీ పరమాత్మ దృష్టిలో అసంప్రజాత సమాధి దృష్టిలో ఇవేంటి? ఇవి కూడా బహిరంగములే. ఇవి తొలగించుకోవాలన్నమాట, వీటిని వదిలేయాలన్నమాట. వదిలేసినప్పుడే అప్పుడు పరమాత్మలో లీనమైపోతాం, అంటే ముక్తికి అధికారం అయిపోతాము. కాబట్టి తద అభావే, ఏవి? ఈ సంయమానికి అభావంలో ఈ 3 ధారణ ధ్యాన సమాధులు వదిలేసినప్పుడే తద అభావే భావాదితి, ఎందుకంటే ఆ నిర్బీజ సమాధి వీటికి అభావంలోనే కలుగుతుంది. కాబట్టి ఈ అంతరంగ సాధనలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకున్నప్పుడే అప్పుడు మనకు నిర్బీజ సమాధి కలుగుతుంది. కాబట్టి తదపి బహిరంగం నిర్బీజస్య సమాధేహి, నిర్బీజ సమాధికి ఇవి కూడా బహిరంగములు. అంతరంగములు అయినప్పటికీ కూడా అవి సంప్రజాత సమాధి దృష్టిలో అంతరంగములు, అసంప్రజాత సమాధి దృష్టిలో ఇవి బహిరంగములు అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాము 8వ సూత్రంలో. నెక్స్ట్ ఏమంటున్నారు చూడండి మళ్ళీ. మహోదయ, ఇప్పుడు నిర్వీర్య సమాధి అన్న అసంప్రజాత సమాధి అన్న 2 ఒకటేనా? 2 ఒకటండి. అంటే నాకు కించిత్ సంప్రజాత అయితే అసంప్రజాత, కొంచెం కూడా బీజం లేదన్నమాట, కొంచెం కనిపించడం లేదన్నమాట, పూర్తి నష్టం చేశాం. అందుకే అసంప్రజాత సమాధి నిర్బీజ సమాధి 2 ఒకటి. ఓకేనా? అంటే బీజం ఉత్పత్తి లేదన్నమాట, అసంప్రజాత సమాధి అదే ఉంటుంది అక్కడ. ఆ స్థితి కలిగినప్పుడు ఇంకా పరమాత్మ సాక్షాత్కారం అవుతుంది అన్నమాట. పూర్తి క్లేశం దగ్ధబీజం చేసినప్పుడే అది బీజం కూడా సుషుప్త అవస్థలో ఉండదు అన్నమాట. ఆలంబన వచ్చినా అది మొలకెత్తే సామర్థ్యం ఉండదన్నమాట. అంటే
దాన్ని నిర్వీర్యం చేసాం, అంటే నిర్బీజం చేసాం, అంటే దగ్ధబీజం చేసాం, కాల్చి వేసాం. విత్తనం ఏ విధంగా కాల్చి వేస్తే అది మొలకెత్తదో అటువంటి సామర్థ్యం అట్లా వచ్చిందంట. యోగం చేసే సాధన ద్వారా దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశాడు, అంటే దగ్ధబీజం చేసేసాడు. అందుకే ఉత్పన్నం కాలేదు. ఆలంబన వచ్చినప్పుడు కూడా ఉత్పన్నం కావు. అందుకే నిర్బీజ సమాధి అని చెప్పాం. కానీ వాడి దృష్టిలో, అసంప్రదాయ సమాధి దృష్టిలో, నిర్బీజ సమాధి దృష్టిలో ఇది బహిరంగ సాధనములు అని చెప్పి ఈ 8 సూత్రాలను చెప్పుకున్నాము. నెక్స్ట్ 9 సూత్రంలో అవతరణిగా చూసుకోండి. సరే, ఈ రకంగా మనం యమ నియమాల్లో ఉన్నటువంటి మొత్తం ఈ విధంగా చెప్పుకున్నాం. ఇవి అంతరంగ సాధనములు అని చెప్పుకున్నాం. కానీ ఇవి కూడా అసంప్రదాయ సమాధికి బహిరంగ సాధనం చెప్పుకున్నాం. తర్వాత ఏమంటున్నా అంటే ఈ రకంగా నిరోధించినప్పుడు క్షమ్యతం మహోదయ, చెప్పండి. ధారణ, ధ్యానం, ఇంకోటి చెప్పారు చూడండి, అది విసర్జి సమాధి. ఇంకొంచెం వివరంగా చెప్పగలరా? అవి 3 వదిలేస్తే సూక్ష్మ శరీరంలో, నేను మీకు కరెక్ట్ గా అదే విషయం వస్తుంది. చూడండి, ఇక్కడ చూడండి ఎలాగవుతుంటే, ఇప్పుడు ధారణ ధ్యాన సమాధి ఒకే విషయం నిలబెట్టుకోవాలి మనం. ముఖ్యంగా ధారణ ధ్యాన సమాధి అంటే ముందు ఒక చోట కేంద్రీకరించాలి, మనసును కేంద్రీకరించి అదే విషయం ఆలోచిస్తూ ఉండాలి. అది ధ్యానము. ఆలోచించిన విషయం ఆలోచిస్తూ ఉంటే అది సమాధిలోకి వెళ్ళిపోతుంది. అంటే అక్కడ అర్థం మాత్రమే ఉంటుంది, దాన్ని సమాధి అని చెప్పాం. ముందు అభావం అని చెప్పారు ఇందాక. అభావం అంటే అభావం అంటే ఏమిటి? ఈ అంటే పరమాత్మ సాక్షాత్కారం కలిగినప్పుడు ఒక విషయం ఉండదు. ఇది అభావం అంటే ఒక విషయం, పరమాత్మ సాక్షాత్కారం కలిగినప్పుడు ఆ ఒక విషయం ఆలంబన చేసుకొని వెళ్ళామట. ఏది ఆలంబన చేసుకొని? ఒక విషయాన్ని ఆధారం చేసుకొని మనం పరమాత్మ సాక్షాత్కారం వరకు వెళ్ళామట. కానీ పరమాత్మ యొక్క సాక్షాత్కారం జరుగుతున్నప్పుడు ఏదైతే ఆలంబన ఉందో ఆలంబన వదిలేయాలి. అది వదిలేసినప్పుడు ధారణ ధ్యాన సమాధి ఒక విషయం మనం ఒక విషయంలో కేంద్రీకరించినప్పుడు 3 ఒక చోట ఉన్నప్పుడు మనం సంయమం చెప్పాం. ఆ సంయమాన్ని వదిలేయాలి. వదిలేసి అంటే పరమాత్మలో పూర్తి ఓతప్రోతం కావాలి, పరమాత్మ లీనం చేయాలి. అప్పుడు ధారణ ధ్యాన సమాధి అవి సాధన అంతవరకు గమ్యం చేర్చే వరకే. ఆ గమ్యం ద్వారా ఏం చేస్తాం? అంతవరకు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్ పరమాత్మని దిగియాలి. డైరెక్ట్ పరమాత్మని దిగలేము మనం. కానీ పరమాత్మ వరకు వెళ్ళాలంటే ఈ సంయమం అవసరము, సమాధి అవసరము. సమాధి ద్వారా పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోతామట. తర్వాత ఆ ఒక్క విషయాన్ని కూడా వదిలేసి డైరెక్ట్ పరమాత్మని దిగేస్తామట. అప్పుడు ఇవి సంయమం అవసరం లేదు మనకు. అందుకే ఆ అభావం కలుగుతుంది. అప్పుడు మనకు అసంప్రదాయ సమాధి కలుగుతుంది, అంటే పరమాత్మ సాక్షాత్కారం కలుగుతుంది అని అర్థం ఇక్కడ. అంటే మహోదయ, ఈ 3 వదిలేయడానికి పరమాత్మ దర్శనానికి మధ్యలో ఒక విషయం అనేది వదిలేయడం అంటే మనకి ఆ స్థితి కలిగినప్పుడు ఆటోమేటిక్ గా లోపల సూక్ష్మంగా లోపల దిగడం అంతే ఏం లేదు. లోపలికి వెళ్ళిపోతే ఆటోమేటిక్ ఒక అడుగు ముందుకు వేసిన ఒక అడుగు ఎన్నికిపోతుందా? ఎన్నికపోతే నువ్వు ముందుకు వెళ్తున్నావంట, అంటే ఎన్నికి వెళ్ళిపోయిందా? అది స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళే కొద్దీ నువ్వు ముందుకు వెళ్ళిపోతుంటావు, అంటే సూక్ష్మంగా లోపల దిగిపోతూ ఉంటావు. అప్పుడు ఆటో తొలగిపోతూ ఉంటుంది. దాన్ని వదిలాలంటే నువ్వు విశేషంగా ప్రయత్నం చేసి వదిలాల్సిన అవసరం లేదు. దాని ఒక విషయంలో ముందు నిలబెట్టాలంటే అది ధ్యానంలోకి మారిపోతుంది. ఆ ధ్యానం అది సమాధిలోకి మారిపోతుంది. ఆ సమాధి కూడా వదిలేస్తామంటే అసంప్రదాయ సమాధిలోకి వెళ్ళిపోతావు. అట్లా అడుగు ముందుకు వెళ్ళే కొద్దీ వెనక స్టెప్ వెళ్ళిపోతుంటాయి. వెళ్ళిపోవడం ఏంటి? ముందుకు వెళ్తున్నావు అని అర్థం. అక్కడ వదిలేయడం అంటే ఏమిటి? అడుగులు ముందుకు వేసిన అవి వెళ్ళిపోయి ఎక్కడ వెళ్ళిపోతాయి? అక్కడే ఉంటాయి. మనం ముందుకు వెళ్తున్నాం అట్లా. అప్పుడు లోపల పరమాత్మ దగ్గరికి వెళ్ళినాక ఇది కూడా వదిలేస్తామట. ముందు అడుగు పెట్టినాక వెనకడుగు ముందుకు వెళ్ళిపోతూ ఉంటున్నామట. ఆ స్థితి కలుగుతున్నామట. అక్కడ ఇంకా పూర్తిగా పరమాత్మ దిగిన తర్వాత మనకి అక్కడ అవసరం లేదన్నమాట. గమ్యానికి చేరుకునే వరకే ఈ సంయమం అవసరము, ఒక విషయం అవసరము. అక్కడ దిగిన తర్వాత దీన్ని అవసరం లేదన్నమాట, వదిలేస్తామన్నమాట. వదిలేంటే అక్కడ దిగుతానే మనం ఆటోమేటిక్గా స్టెప్ దాని గురించి ఆలోచించామన్నమాట, ముందుకు వెళ్ళిపోయాం. ఒక గాడి ఒక ప్లేన్ ఏరోప్లేన్ తీసుకుని వెళ్తున్నాయి అంటే, ఇంకా బస్సు తీసుకుని వెళ్తాం, ఒక కారు తీసుకుని వెళ్తున్నామా? గమ్యం వరకే తీసుకెళ్తాం. ఆ దేవాలయం గుడికి వెళ్తున్నామని గుడి లోపల తీసుకెళ్తామా? ఆ స్థితికి వెళ్ళినప్పుడు అక్కడ వదిలేస్తాం, అక్కడ లోపల దిగిపోతాం. అక్కడ దాంతో అవసరం లేదు మనకి ఎలా తెలుస్తుంది మహోదయ? అప్పుడు ఎందుకు తెలియదండి? ఇప్పుడు ఆ గుడి వచ్చిన తర్వాత గుడి తెలుస్తుందా లేదా మనకు? గుడి వచ్చిందని చెప్పి తెలుస్తుందా లేదా? అట్లా ఆ సమాధిలోకి వెళ్ళినప్పుడు అటువంటి తెలుస్తుంది. అంత అవివేకంగా ఉన్నాం, అక్కడ వివేకపూర్వకంగా ఉంటాం. సమాధి అనేది చిన్న విషయం కాదు, సక్రియంగా ఉంటుంది. మన బుద్ధి అన్ని పని చేస్తూ ఉంటుంది. అంటే మనం చలనం లేకుండా అత్యంత సక్రియంగా ఉంటాం. ప్రతి చిన్న విషయం సూక్ష్మ విషయం ఆలోచిస్తూ ఉంటాం అట.
దాన్ని ఆరాధన చేసుకొని ముందుకు వెళ్తాం. ఆ స్థితిలోకి వెళ్తున్నాం అంటే అన్ని మనకు స్టెప్ బై స్టెప్ ఒక భూమి తర్వాత నెక్స్ట్ ఆటో తెలుస్తాయండి. అదే చెప్తున్నాను ఇక్కడ. ఒక భూమి తెలిసిన నెక్స్ట్ భూమి ఏంటి మనకు ఆటో స్పష్టంగా అర్థమవుతుంది, మార్గం స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడి వరకు వెళ్ళాలో అక్కడ వరకు తీసుకెళ్తాం. అక్కడి నుంచి మనం గుడిలోకి వెళ్ళిన విధంగా వెళ్తాం. అదే విధంగా మనకు అన్ని వదిలేస్తే అక్కడ ఒక విధి విధానం ఉంటుంది. అక్కడ అన్ని వదిలేసే విధంగా లోపలికి వెళ్తామో దీన్ని ఆలోచించామో, అలాగే ఇక్కడ కూడా ఒక విషయాన్ని ఆరాధన చేసుకొని సంయమపూర్వకంగా మనం ముందుకు వెళ్ళామో అది వదిలేసి అక్కడ ముందుకు వెళ్ళిపోతాం అన్నమాట. అంటే ఆత్మలో లీనమైపోతాం. ఆత్మలో ఓతప్రోతమైనప్పుడు ఇంకా మనకు అవసరం ఉండదన్నమాట. అంటే మళ్ళీ విత్తాన అవస్థలోకి వచ్చి మళ్ళీ అక్కడ పని పూర్తి అయిపోయింది, పూజ కార్యక్రమం పూర్తి అయిపోయింది. కొన్ని గంటల సేపు అక్కడ సమయాన్ని అక్కడే ఉండి మొత్తం అక్కడ చూసాం, అక్కడే ఉన్నామాట. ఆ పూజ కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ విత్తాన అవస్థలోకి మళ్ళీ ఎన్నికి వచ్చినప్పుడు మళ్ళీ నీ సాధన నీకు అవసరం అవుతుంది. నువ్వు ఏ సాధన ద్వారా అక్కడ ముందుకు వెళ్ళావు అక్కడికి మళ్ళీ వచ్చి ఆసన్యం పట్టుకుంటావు. అలాగే ఇక్కడ అసంప్రదాయ సమాధికి వెళ్ళిన తర్వాత ఎన్నికి వచ్చేటప్పుడు ఆ చిత్త సహాయంతో మనసు సహాయంతో మళ్ళీ ఎన్నికి వచ్చేస్తాం అనమాట. కాబట్టి ఇది సాధనాన్ని ఎక్కడి వరకు తీసుకుని అక్కడి వరకు తీసుకెళ్ళాలి మనం. ఓకే, ధన్యవాదాలు. ఇప్పుడు అదే విషయాన్ని ఇక్కడ మళ్ళీ చెప్పాడు. అప్పుడు నేను మొత్తం నిరోధించాం కదండి, చిత్తంలో ఉండే విషయాన్ని మొత్తం నిరోధించాము. అప్పుడు ఎందుకంటే చిత్తము సత్వగుణము రజోగుణము తమో గుణంతో ఏర్పడింది. ముందు చెప్పుకున్నాము, సత్వగుణము రజోగుణం తమో గుణంతో ఈ చిత్తం ఏర్పడింది. ఈ ముందు మనం చెప్పుకోవచ్చాం, ఈ గుణాలు ఎప్పుడు చలాయమానంగా ఉంటాయి, అంటే ఎప్పుడు గతిశీలంగా ఉంటాయి. ఓసారి సత్వగుణం ప్రధానంగా ఉంటుంది, ఓసారి రజోగుణం ప్రధానంగా ఉంటుంది, ఓసారి తమో గుణం ప్రధానంగా ఉంటుంది. ఎందుకంటే గుణాల యొక్క స్వభావం, ప్రకృతి యొక్క స్వభావం ఎప్పుడు ఒకే స్థితిలో ఉండే, గుణాలు మారుతూ ఉంటాయి. ముందు చెప్పినాం, గుణవృత్తి విరోధాచ సర్వం వివేకినః అని చెప్పి వివేకవంతులు ఈ గుణాలు ఎల్లప్పుడూ విరుద్ధంగా ఉంటాయి, అంటే ఎప్పుడు మారుతూ ఉంటాయి అన్నమాట, ఒకే స్థితిలో ఉండవు. గుణాలు విరుద్ధంగా ఉన్నప్పుడు సత్వగుణం కూడా ఎల్లప్పుడు ఉండదు కదా. మన అప్పుడు చిత్తం నిరోధించడం ఎలా అవుతుంది? చిత్తం నిరోధించడానికి ఆవిష్కారం లేదు, ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ గుణాలు ఎప్పుడు మారుతూ ఉంటాయి, సత్వగుణము రజోగుణము తమో గుణము అట్లాగా మారుతూ ఉంటాయి, క్షణక్షణంలో మారుతూ ఉంటాయి. కాబట్టి మన అటువంటి స్థితిలో నిరోధించినప్పుడు మన చిత్తం యొక్క ధర్మం ఎలా ఉంటుంది, చిత్తం యొక్క పరిణామం ఎలా ఉంటుంది, ఆ విషయం చెప్తున్నాయట. ఇక చూడండి, అథ నిరోధ చిత్త క్షణేషు అవతరణిగా చూసుకోండి 9వ సూత్రానికి. అథ నిరోధ చిత్త క్షణేషు చలం గుణవృత్తం ఇది కీదృశః తదా చిత్త పరిణామః. నిరోధ చిత్త క్షణేషు అంటే చిత్తంలో ఉండే వృత్తి నిరోధించేశాం, సంయమం ద్వారా పూర్తి నిరోధించి ఒక విషయం లీనం చేశాం. అప్పుడు కీదృశః చిత్త పరిణామః, అప్పుడు చిత్తం యొక్క పరిణామం ఏ రకంగా ఉంటుంది? ఎందుకంటే చలం గుణవృత్తం ఇది, గుణాలు చలయమానంగా ఉంటాయి, ఎప్పుడు గతిశీలంగా ఉంటాయి, తారుమారు అవుతూ ఉంటాయి. అప్పుడు చిత్తం నిరోధించడం ఎలా అవుతుంది? అప్పుడు చిత్తం యొక్క పరిణామం ఎలా ఉంటుంది, చిత్తం యొక్క స్వరూపం ఏ విధంగా ఉంటుంది అన్నప్పుడు దానికి సమాధానం చెప్తున్నాయి. ఎలా ఉంటుందంటే చిత్తం నిరోధించినప్పుడు చిత్తం యొక్క ఈ మనసు యొక్క పరిణామం, మనసు యొక్క స్థితి గతి ఏ విధంగా ఉందంటే ఆ విషయం చెప్తున్నాడు. వ్యుత్థాన నిరోధ సంస్కారయోర్ అభిభావ ప్రాదుర్భావో నిరోధ క్షణ చిత్తాన్వయో నిరోధ పరిణామః. ఏంటి? వ్యుత్థాన నిరోధ సంస్కారయో అంటే వ్యుత్థాన సంస్కారాలు, నిరోధ సంస్కారాలు అన్నమాట. అంటే నిరోధించినప్పుడు ఏదైతే స్థితి ఉంటుందో, వ్యుత్థాన నిరోధ సంస్కారయో అభిభవ అంటే అణిచివేయడం, ప్రాదుర్భావ అంటే ఉత్పన్నం కావడం. అభిభవ ప్రాదుర్భావం అంటే నిరోధించబడుతూ ఉంటాయి, ఉత్పన్నం అవుతుంటాయి, అణిచివేయబడుతుంటాయి, ఉత్పన్నం అవుతుంటాయి. అంటే ఏవి అణిచివేయబడతాయి అవి చెప్తాను. అభిభవ ప్రాదుర్భావం నిరోధ క్షణ చిత్తాన్వయో నిరోధ క్షణ చిత్తాన్వయో నిరోధ పరిణామః అని ఇక్కడ చెప్పుకున్నాం. అంటే ఇక్కడ విత్తాన సంస్కారాలు అంటే ఏమిటి? విత్తాన సంస్కారం అంటే ఇప్పుడు మన క్షిప్తావస్థ, విక్షిప్తావస్థ, మూడవస్థలో కొన్ని మనకు సంస్కారాలు ఏర్పడుతుంటాయి. ఇప్పుడు సంసారంలో ఉన్నటువంటి విషయ వాసన కావచ్చు, సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, విషయ వస్తువు కావచ్చు, సాంసారిక విషయాల పట్ల ఆకర్షణ ఉంటుంది. అంటే ఆ ఏ విషయాల పట్ల ఆకర్షణ ఉంటే అవి చిత్తంలో మనకు సంస్కారం పడుతూ ఉంటాయి అన్నమాట. అలాగే ఒక యోగ సాధకుడు ఏ విధంగా కర్మలు చేస్తాడో యోగాభ్యాసం చేసుకోవడం కోసం, అప్పుడు కొన్ని సంస్కారం మన మీద పడుతుంటాయి. అంటే ఎవరు ఏ విషయాల పట్ల అయితే మనం ప్రయత్నం చేస్తున్నామో ఆ ప్రయత్నం యొక్క సంస్కారం మన మీద పడుతుంది. అది నువ్వు ధార్మిక అనుష్ఠానం ద్వారా చేసి ఉండొచ్చు, అధార్మికమైన అనుష్ఠానం చేసి ఉండొచ్చు. అంటే ఏ క్రియాకలాపాలు చేస్తే ఆ క్రియాకలాపాల యొక్క సంస్కారాలు మన మీద పడుతూ ఉంటాయి. అవి చెప్తే అవి యోగాభ్యాసం యొక్క సంస్కారాలు కావచ్చు, లేదా సాంసారిక విషయాల పట్ల ఉండేటువంటి ప్రయత్నం కావచ్చు, ఏదైనా కావచ్చు.
ఇక్కడ ఆ విత్తాన సంస్కారాలు అంటే యోగాభ్యాసం ద్వారా నువ్వు ప్రయత్నం చేసుకుంటే చిత్తంలో నిరోధించుకుంటూ వెళ్తూ ఉంటే ఏమవుతుంది, నిరోధించినప్పుడు ఏదైతే ఒక సంస్కారం ఇప్పుడు ఒక విషయాన్ని అనుభవించినప్పుడు ఏమవుతుంది, ఆ అనుభవం యొక్క సంస్కారం మీద పడుతుందండి. ఆ దుఃఖం కావచ్చు, సుఖం కావచ్చు. ఒక సుఖాన్ని అనుభవిస్తున్నాం, సుఖాన్ని అనుభవించినప్పుడు ఒక సంస్కారం ఏర్పడుతుంది. ముందు సుఖం కోసం ప్రయత్నం చేస్తామో ఆ ప్రయత్నం యొక్క అనుభవం ఒక రకంగా ఉంటుంది. ఆ ప్రయత్నం ద్వారా ఏదైతే సుఖం కలుగుతుందో ఆ సుఖం అనుభవించేటప్పుడు ఒక అనుభూతి ఏర్పడుతున్నట. మనం చెప్తాం చాలా విషయాలు నేను సుఖాన్ని అనుభవించా అని చెప్పి, అది ఏదైనా కావచ్చు. మనం ఏదైతే సుఖం అనుకుంటాం ఆ అనుభూతి మనలో ఉంది కదా, అందుకే ఆ సుఖం కోసం మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఏదైతే సుఖానుభూతి మనం అనుభవించిన తర్వాత, భోగం చేసిన తర్వాత ఏదైతే సుఖానుభూతి ఉందో అనుభూతి అది నష్టం కాలేదు. ఆ స్మృతి పటలంలో ఆ సంస్కారంలో పూర్తిగా అంకితం అయిపోయి చాప్ పడిపోయిందన్నమాట. కాబట్టి ఆ అనుభూతి ఆ సంస్కారము ఉంది కాబట్టి మళ్ళీ దానికోసం ప్రయత్నం చేసి అటువంటి సుఖం కాలం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాగే దుఃఖానుభూతి కూడా, ఏ దుఃఖాన్ని పొందో ఆ దుఃఖం యొక్క అనుభూతి మనలో ఉంది, ఆ సంస్కారం మనలో పడింది అనమాట. అలాగే మన యోగాభ్యాసం ద్వారా అష్టాంగ యమనియమాలను పాటిస్తూ ముందుకు వెళ్ళడం ద్వారా ఏదైతే అనుభూతి ఏర్పడుతుందో, ఏదైతే ప్రజ్ఞాలోకం ఏర్పడుతుందో, ఇప్పుడు సంయమం ద్వారా ఒక విషయంలో లీనం చేసి ఏదో ఒక విషయం లీనం చేసి ప్రజ్ఞాలోకాన్ని ఉత్పన్నం చేసుకున్నాం. అంటే ఉత్కృష్టమైన జ్ఞానం ఉత్పన్నమైపోయింది. ఆ ఉత్పన్నం ఏర్పడినప్పుడు చిత్తం యొక్క పరిణామం, చిత్తం యొక్క స్థితి ఏ రకంగా ఉందో అప్పుడు కూడా ఒక సంస్కారం ఏర్పడుతుంది. అంటే నిరోధం యొక్క సంస్కారం అనేది పడుతుందన్నమాట. నిరోధించినప్పుడు ప్రజ్ఞాలోకం ఉత్పన్నమైనప్పుడు అన్ని విషయాలు నిరోధించి, అన్ని విషయాలను భిన్న భిన్న విషయాలు నిరోధించి ఒకే విషయం లీనం చేసినప్పుడు అప్పుడు కూడా ఒక సంస్కారం మనం మస్తిష్కంలో పడుతుంది. అది నిరోధ సంస్కారం. విత్తాన సంస్కారం అంటే ఏమిటి, అంతకంటే ముందు మన మనసు ఎక్కడైతే చలాయమానంగా ఉందో అవన్నీ ఉత్తాన సంస్కారాలు. నిరోధించినప్పుడు ఒకే విషయం నిరోధించినప్పుడు ఏదైతే సంస్కారం ఏర్పడుతుందో అది నిరోధ సంస్కారం. నిరోధించినప్పుడు ముందు ఏ విధంగా అయితే మనం నిరోధించడం కోసం, విషయ వాసనలను తొలగించడం కోసం ఏదైతే ప్రయత్నం చేస్తామో, ఏవైతే ఆలోచనలు ఉన్నాయో అవన్నీ విత్తాన సంస్కారం అనమాట. ఇక్కడ ఏమంటున్నాం, విత్తాన్ నిరోధ సంస్కారయో అవిభవ ప్రాదుర్భావం. అంటే చిత్తాన్ని నిరోధించినప్పుడు ఏదైతే సంస్కారం ఏర్పడుతుందో ఆ సంస్కారం అనేది అది ఏర్పడుతూ ఉత్పన్నమవుతూ ఉంటుంది. అంటే స్వాధ్యాయం ద్వారా, సత్సంగం ద్వారా, ఇంకా యోగాభ్యాసం ద్వారా ఆ నిరోధించినప్పుడు మానసిక స్థితి ఏవైనా ఆ సంస్కారం ఏర్పడుతుంటుంది. ఇంకా విత్తాన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, అంటే మనలో ఉండే ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, విషయ వాసనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అభిభవం అవుతూ ఉంటాయి. అవి అభిభవం అవుతుంటాయి. నిరోధం యొక్క సంస్కారం ఉత్పన్నం అవుతూ ఉంటుంది. అభిభవం అంటే విత్తాన సంస్కారాలు మనలో ఏమంటే ఆలోచనలు ఉండే అణిచివేయబడుతూ ఉంటాయి. ముందుకు స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తుంటే మన సాత్వికమైన విచారాలు, సాత్వికమైన ఆలోచనలు, సాత్వికమైన కర్మలు చేయడానికి ఆలోచనలు, ఇంకా యోగాభ్యాసం చేయాలి, ఇంకా సమాధానం తెలుసుకోవాలి, నేను తెలుసుకోవాలి, ఆత్మ యొక్క స్థితి ఇలా ఉంది, పరమాత్మ యొక్క స్థితి ఈ విధంగా ఉంటుంది. అలాగా ఉత్తమ సంస్కారం యొక్క స్థితి, సాత్విక వృత్తి ఏదైతే ఉందో అది ఉత్పన్నమవుతూ ఉంటుంది. విత్తాన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి అణిచివేయబడుతూ ఉంటాయి. కాబట్టి నిరోధించినప్పుడు మనసులో ఏ విధంగా సంస్కారం ఏర్పడుతుందో ఆ సంస్కారం ఉత్పన్నం అవుతుంది, ప్రాదుర్భావం అవుతుంటుంది. ఇంకా ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆలోచన ద్వారా మన ఆలోచనలు నిలబెట్టడం కోసం ఈ యోగాభ్యాసం చేస్తున్నాం. ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్కారం అణిచివేయబడుతుంటాయి. అంటే ఈ సమాధి, ధారణాధ్యాన సమాధి సంయమంగా ఉన్నప్పుడు అందులో పూర్తిగా ఓతప్రోతం అయిపోతాం అన్నమాట. అంటే పూర్తిగా చెప్తే అర్థమాత్ నిర్భాసం చెప్పారు. సమాధి అంటే అర్థంలో లీనమైపోతాం, అక్కడ శబ్దం కూడా ఉండదు. నీ యొక్క స్వరూపం నువ్వు ఎక్కడ కూర్చున్నా నీకు కూడా తెలియవంట. ఇవన్నీ మర్చిపోతావు. ఇవన్నీ ఉత్తాన సంస్కారం అనమాట. ఉత్తాన అంటే నువ్వు ఎక్కడ కూర్చున్నావు, ఏం చేస్తున్నావు, ఎలా ప్రయత్నం చేస్తున్నావు, ఏ మంత్రానుష్ఠానం ద్వారా చేస్తున్నావు, ఇవన్నీ మీకు గుర్తున్నాయన్నమాట. ఇవన్నీ విత్తాన సంస్కారాలు అనమాట. అంటే సామాన్య స్థితిలో ఉండేటువంటి క్రియాకలాపాలు. కానీ ఈ విత్తాన సంస్కారాలు ఎప్పుడు అణిచివేయబడతాయి, వీటిని నిరోధించినప్పుడు నిరుద్ధ సంస్కారాలు ఏవైతే ఉత్పన్నం అవుతుంటాయో అప్పుడు ఈ విత్తాన సంస్కారాలు అంటే మనకు అంతకంటే నిరుద్ధ అవస్థ కంటే ముందు ఏవైతే ఆలోచనలు ఉన్నాయో అవన్నీ అణిచివేయబడుతూ ఉంటాయి. అవి అణిచివేయబడుతున్నామంటే ముందుకు వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు చెప్పాం కదా, ఒక గుడి దగ్గరికి వెళ్తున్నామంటే దగ్గరికి వెళ్ళే కొద్దీ ఆటోమేటిక్ స్టెప్పులు ముందుకు వెళ్ళే కొద్దీ అన్ని ఒక్కటి వదులుకుంటూ వెళ్ళిపోతుంటామట. అంటే ఇవన్నీ ఎన్నికి వెళ్ళిపోతున్నాయి అంటే మనం ముందుకు వెళ్ళిపోతున్నాం, అంటే ఇంకా సూక్ష్మం వైపు వెళ్ళిపోతున్నాం అన్నమాట. అంటే అవి ఆ అడుగులు ముందుకు ఉత్పన్నం అవుతూ ఉన్నాయి, వెనక అడుగులని వదిలేస్తూ వెళ్ళిపోతున్నాం అన్నమాట. కాబట్టి ఆ రకంగా ఇక్కడ మనం కూడా నిరోధం ఇచ్చినప్పుడు ఏదైతే మనసులో సంస్కారం ఏర్పడుతుందో, నిరోధించినప్పుడు నిరోధం యొక్క సంస్కారం ఏర్పడుతుంది. ఇప్పుడు ఒక సుఖానుభూతి, దుఃఖానుభూతి ఏదైతే సంస్కారం ఏర్పడుతుందో అదేవిధంగా చిత్తంలో ఉన్నటువంటి వృత్తిని నిరోధించినప్పుడు ఒక సంస్కారం మనలో ఏర్పడుతుంది. ఆ సంస్కారం యొక్క ఆ స్థితి ఏదైతే ఉందో అవి ఏర్పడుతుంది, అది ప్రాదుర్భావం అవుతూ ఉంటుంది, ఉత్పన్నం అవుతూ ఉంటుంది. అభిభావం అంటే విత్తాన సంస్కారం అణిచివేయబడుతూ ఉంటాయి. అది దాన్ని ఇక్కడ నిరోధ పరిణామం చెప్పుకున్నాం. అంటే చిత్తం ఏ రకంగా ఉంటుంది నిరోధించినప్పుడు, ఈ చిత్తం అనేది సత్వగుణము, రజోగుణము, తమోగుణం తయారైంది. కాబట్టి సమస్య ఎందుకు వచ్చింటే ఈ చిత్తము
మనిషి అనేది సత్వగుణము రజోగుణం తమగుణం తయారైంది. ఇప్పుడు సత్వగుణం రజోగుణం తమగుణం తయారైంది కాబట్టి ఇవి ఎప్పుడు చలాయమానంగా ఉంటాయి, ఎప్పుడు గతిశీలంగా ఉంటాయి. అప్పుడు చిత్తం నిరోధించడం ఎలా? అది దాని యొక్క ధర్మం. అది చిత్తము ప్రకృతి యొక్క ధర్మం. ఎప్పుడు చలాయమానంగా ఉంటాం, ఎప్పుడు గతిశీలిగా ఉంటాం, దాని యొక్క ధర్మం. అప్పుడు నువ్వు చిత్తం ఎలా నిరోధించగలుగుతావు? అప్పుడు నిరోధించి నీ మానసిక స్థితి ఎలా ఉంటుంది, చిత్తం యొక్క స్థితి ఎలా ఉంటుందంటే అప్పుడు చెప్పాడు. ఎలా ఉంటుందండి? అక్కడ పరివర్తన చెందుతూ ఉంటుంది. ఏ పరివర్తన చెందుతూ ఉంటుంది? నిరోధ సంస్కారాలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. అదేవిధంగా విత్తాన సంస్కారం అణిచివేయబడుతూ ఉంటాయి. అట్లా ముందుకు వెళ్తూ ఉంటాయి అన్నమాట. అక్కడ నిలబడలేదు అన్నమాట, ముందుకు వెళ్తూ సూక్ష్మ వైపు వెళ్తూ ఉంటుంది. అంటే అది నిరోధ పరిణామం. ఇక్కడ అది నిరోధ సంస్కారం అంట. ఇది నిరోధ పరిణామం అని చెప్పుకున్నామాట. ఇప్పుడు అర్థమైందా? వ్యుత్థాన్ నిరాధ సంస్కారయో అంటే వ్యుత్థాన సంస్కారం నిరోధ సంస్కారాలు అభిభవం అంటే వ్యుత్థాన సంస్కారం అభిభవం అవుతూ ఉంటాయి, అంటే అణిచివేయబడుతూ ఉంటాయి. నిరోధ సంస్కార ప్రాదుర్భావం, నిరోధ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, ఏ సంస్కారం అది ఉత్పన్నం అవుతూ ఉంటుంది. అంటే నిరోధ క్షణ క్షిత్తాన్వయో నిరోధ పరిణామ. అందుకే ఆ చిత్తం అనేది నిరోధ సంస్కారాలను ఇంకా వ్యుత్థాన సంస్కారాలతోటి అంటి పెట్టుకొని ఉంటుంది. ఇది ఒక అన్వయిగా ఉంటుంది అంటే ఎప్పుడు ఈ గుణాలు మారుతూ ఉంటాయి. కవి నిరోధ సంస్కారం ఎప్పుడు ఉత్పన్నమవుతుంది, ఒకసారి ఏమో వ్యుత్థాన సంస్కారం ఉత్పన్నమవుతుంది. అట్లా ఈ తారుమారు ఏవైతే ఉన్నాయో, నిరోధ సంస్కారం ఉత్పన్నమయ్యే కొద్దీ వ్యుత్థాన సంస్కారం అణిచివేయబడుతున్నాయో ఇక్కడ పరిణామం జరుగుతుంది. దీన్నే నిరోధ పరిణామం అని చెప్పి మనం చెప్పుకున్నాం అండి. ఓకేనా? ఎందుకంటే ఈ చిత్తం అనేది వ్యుత్థాన సంస్కారంలో చిత్తం ఉంది, నిరోధ పరిణామంలో నిరోధించినప్పుడు ఏదైతే సంస్కారం అక్కడ చిత్తం ఉంది. అంటే ఈ చిత్తము అన్వయిగా ఉంటుంది, ఎల్లప్పుడూ అక్కడ ఉంటుంది. కాకపోతే అక్కడ ఆ గుణాల్లో మార్పు వస్తుంది. యోగాభ్యాసం పరిపక్వత చెందటం వల్ల నిరోధ సంస్కారం మనకు ఉత్పన్నం అవుతూ ఉన్నాయి. విత్తాన సంస్కారం ఏదో కామ వాసనలు ఏవైతే ఉన్నాయో, కామక్రోధ లోభ మత మాత్సర్యాలు ఏవైతే ఉన్నాయో అవి అణిచివేయబడుతూ ఉన్నాయి. వాటి వల్ల ఆకర్షణ లేదు, అంటే అవి అణిచివేయబడుతూ ఉన్నాయి అన్నమాట. అట్లా విషయ వాసనలు ఏవైతే ఉన్నాయో అణిచివేస్తూ ముందుకు వెళ్తున్నాము. అందుకే అవి అభిభవం అవుతున్నాయి. ఇంకా నిరోధించినప్పుడు ఏదైతే సాత్విక వృత్తి ఆ సంస్కారానికి ఉత్పన్నం అవుతూ ఉంది. అలా ఉంటుంది చిత్తాన్వయం. అంటే చిత్తం రెండింటి అన్వయించి ఉంటుంది, కాకపోతే ఈ రకంగా గతిశీలంగా ఉంటుంది. అంటే నిరోధ సంస్కారం ఉత్పన్నం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది, సూక్ష్మ వైపు వెళ్తూ ఉంటుంది. దీన్నే నిరోధ పరిణామ అని చెప్పుకున్నాము అని చెప్పి ఈ సూత్రం ద్వారా మహర్షి చెప్పారనమాట మనకు. ఓకే, సో ఇదే విషయాన్ని ఇక్కడ మనకు చెప్పారనమాట. సేమ్ అదే విషయాన్ని చూడండి వ్యాస భాషంలో. వ్యుత్థాన సంస్కార చిత్త ధర్మాహ. ఈ వ్యుత్థాన సంస్కారం చిత్తం యొక్క ధర్మంలో ఇవి ఈ మనకి ఏవైనా విషయవాసనలు ఎక్కడ ఉంటాయి? చిత్తంలో ఉంటాయి. అది ఇంకా విషయవాసన కాకుండా నిరోధ సంస్కారం, సమాజ యొక్క సంస్కారాలు కూడా ఎక్కడ ఉంటాయి? అవి చిత్తంలో ఉంటాయి. అంటే రెండిట్లో ఉంటుందన్నమాట. కాకపోతే మనం చేసే ప్రయత్నం బట్టి, యోగా సాధన చేసే ప్రయత్నం బట్టి కొన్ని అవి ఒకసారి ప్రధానంగా ఉంటాయి, ఒకటి అప్రధానంగా ఉంటాయి. యోగాభ్యాసకాలు అవి విషయవాసన అప్రధానంగా ఉంటాయి, ఎందుకంటే అక్కడ సాత్వికృతి పెరుగుతుంది కాబట్టి. అప్పుడు నిరోధ సంస్కారాలు ప్రబలంగా ఉంటాయి, ఉత్పన్నం అవుతూ ఉంటాయి. అది ప్రధానంగా ఉంటుందన్నమాట. అంటే ఒకటి ప్రధానంగా ఉన్నప్పుడు ఒకటి అప్రధానంగా ఉంటుంది. అట్లా ఒకటే స్థితిలో ఉండవన్నమాట. ప్రధాన అప్రధాన స్థితి జరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే చిత్తంలో ఉంటాయి. అందుకే ఏం చెప్పంటే వ్యుత్థాన సంస్కార చిత్త ధర్మాహ. ఈ వ్యుత్థాన సంస్కారాలు కూడా చిత్తంలో ఉండే ధర్మాలు. నాతే ప్రత్యాత్మక ఇది. ఇవి జ్ఞానాత్మకంగా ఉండవన్నమాట. ఈ ధర్మాలు ఏంటివి? జ్ఞానాత్మకంగా ఉండవు. అది మనసు ఏ విధంగా అయితే, ఆత్మ ఏ విధంగా అయితే ప్రేరేపిస్తుంటుంది, ఏది కావాలంటే అది చూపిస్తుండవు అంట. అది జ్ఞానాత్మకం కావు. ఈ ధర్మాలు జ్ఞానాత్మకమైనవి కావు. నాతే ప్రత్యాత్మక ఇది. అందుకే ప్రత్యయ నిరోధే నా నిరుద్ధ. ప్రత్యయాన్ని నిరోధించినప్పుడు, జ్ఞానం నిరోధించినప్పుడు అవి నిరుద్ధం కావు. ఈ ధర్మాలు జ్ఞానాన్ని నిరోధించడం నిరుద్ధం కావు. ఎందుకంటే అవి ప్రకృతి తత్వం ఏర్పడింది కాబట్టి అది జడ వస్తువే అన్నమాట. ఈ చిత్తం జడ వస్తువే, అది జ్ఞానస్వరూపం కాదు. అందుకే ఈ చిత్తాన్ని నిరోధించినప్పుడు ఆ జ్ఞానం నిలబడదు అనమాట. అందుకే నాతే ప్రత్యాత్మక ఇది. ప్రత్యయ నిరోధే, జ్ఞానం నిరోధించినప్పుడు నా నిరుద్ధాహ, అవి నిరుద్ధం కావు. ఎందుకు? నిరోధ సంస్కారాపి చిత్త ధర్మాహ. నిరుద్ధ సంస్కారాలు అవి చిత్త ధర్మాలు. అంటే నిరోధించినప్పుడు ఏదైతే సంస్కారం ఏర్పడుతుందో మన మీద, అది కూడా చిత్తంలో ఉంటుంది. ఇంకా విషయవాసన ఏమంటే అవి చిత్తంలో ఉంటాయి. అవి దాంట్లో ఏ మార్పు ఉండదు అనమాట. అవి రెండు చిత్తం యొక్క ధర్మాలే. మార్పు ఎక్కడ ఉంటుంది? ఆత్మలో ఉంటుంది. ఈ ఆత్మ కోరుకుంటుంది కాబట్టి అనుభూతి ఎదుర్కొంటుంది, ఆత్మకు ఉంటుంది. అది చిత్తంలో ఏముండనమాట. కాబట్టి ఈ రెండు ధర్మాలు అక్కడే ఉంటాయి. కాకపోతే ఇవి ఒకటి ప్రాదుర్భావం అవుతుంటాయి. నిరోధ సంస్కారం అంటే మంచి సంస్కారం ఉత్పన్నం అవుతుంటే, సమాధి యొక్క సంస్కారం ఉత్పన్నం అవుతుంటే, సాంసారిక విషయాలు ఏవైతే ఉన్నాయో అవి అభిభవం అంటే అణిచివేయబడుతూ ఉంటాయి. ఆ రకంగా మార్పు జరుగుతూ ఉంటాయి. ఈ చిత్తం జరుగుతూ ఉంటుంది. కాబట్టి నిరోధ సంస్కారాపి చిత్త ధర్మాహ. నిరోధ సంస్కారాలు కూడా చిత్తంలోనే ఉంటాయని చెప్పుకున్నాం. తయో అవిభావ ప్రాదుర్భావో.
వాటికి అభిభవం ప్రారంభం జరుగుతూ ఉంటుంది. ఈ చిత్తానికే ఒకసారి మంచి సంస్కారాలు ఉత్పన్నం అవుతుంటాయి, ఇవి విషయవాసన ఏవైతున్నా అవి అణిచివేయబడుతుంటాయి. తయోహో అభిభవ ప్రాదుర్భావం, వీరికి అభిభవం ప్రాదుర్భావం, అభిభవం అంటే అణిచివేయబడడం, ప్రాదుర్భావం అంటే ఉత్పన్నం అవడం. అంటే యోగాభ్యాసం ద్వారా మంచి సంస్కారం ఉత్పన్నం అవుతుంటాయి. అంటే విత్తాన సంస్కారం, ఇప్పుడు మంచి సంస్కారం ఉత్పన్నం అవుతున్నా అంటే ఆటోమేటిక్ గా ఏవో సాంసారిక విషయవాసన అవి ఆటోమేటిక్ అణిచివేయబడుతుంటాయి. సంసారం పట్ల విరక్తి అనేది కలుగుతూ ఉంటుంది, సహజంగా కలుగుతుంటుంది. విద్య వస్తున్నప్పుడు అవిద్య ఆటోమేటిక్ తొలగిపోతుంది. తొలగిపోతే ఇప్పుడు వస్తుందండి, వస్తుంది మహోదయ, వస్తుంది, బాగానే వస్తుంది. ఓకే. తయో అభిభావ ప్రాదుర్భావం అంటే ఈ విత్తాన సంస్కారాలు నిరోధ సంస్కారాలు ఏమవుతున్నాయి, అభిభవం ప్రాదుర్భావం అవుతూ ఉంటాయి, ఉత్పన్నం అవుతుంటాయి, కొన్ని అణిచివేయబడుతుంటాయి. ఇప్పుడు విద్య నేర్చుకుంటున్నామంటే అవి తొలగిపోవడం, అవిద్య ఎక్కడ ఉంది అక్కడ ఉంది, మనం ప్రకాశం పెంచుకుంటూ పోతున్నాం, విద్యని పెంచుకుంటూ పోవడం వల్ల అవి అక్కడ అణిచివేయబడి ఉంటాయన్నమాట. అవి ఉత్పన్నం కావు, అవి ప్రభావం చూపవు. అలా ఇక్కడ వీటి యొక్క సంస్కారాలు అభిభవం ప్రాదుర్భావం అవుతూ ఉంటాయి అని చెప్పుకున్నాం. కాబట్టి విత్తాన సంస్కారా హీయంతే, విత్తాన సంస్కారాలు క్షీణిస్తూ ఉంటాయి. నిరోధ సంస్కారా ఆది అంటే, ఇంకా నిరోధ సంస్కారాలు ఏవైతే ఉన్నాయవి అవి ఉత్పన్నం అవుతూ ఉంటాయి, అవి గ్రహిస్తూ ఉంటాము. ఇప్పుడు విద్య ప్రకాశం వచ్చే కొద్దీ అవి ఆదరణం అవుతూ ఉంటాయి. ఇవి ఏవైతే ఉన్నాయో సంస్కారాలు, విత్తాన సంస్కారం అంటే విషయవాసన ఏవైతే ఉన్నాయో అవి అణిచివేయబడుతూ ఉంటాయి. అంటే అవిద్య తొలగిపోతూ ఉంటుంది, అజ్ఞానం తొలగిపోతూ ఉంటుంది. తొలగిపోవడం అంటే అది ఏదో నష్టం కావడం కాదు, అక్కడే ఉంటుంది. వీటి యొక్క ప్రకాశం పెంచుకున్నాం అంతే, విద్య యొక్క ప్రకాశం పెంచుకున్నాం. ప్రకాశం పెంచే కొద్దికి అది అంధకారం అజ్ఞానం అనేది అంత ప్రభావం చూపించదు, అది అక్కడే ఉంటుంది, అది ఎక్కడ నష్టం కాదు. ప్రకాశం ఎక్కువగా ఉండటం వల్ల ఈ అంధకారం మనకు కనిపించడం లేదు, వీటి యొక్క ప్రభావం చూపించడం లేదు. కాబట్టి విత్తాన సంస్కార హీ అంతే నష్టం అవుతుంటాయి, నిరోధ సంస్కార ఆది అంతే నిరోధ సంస్కారాలు ఏవైతే ఏర్పడుతున్నాయో అవి ఉత్పన్నం అవుతూ ఉంటాయి. కాబట్టి నిరోధ క్షణం చిత్తం అన్వేతి. కాబట్టి ఈ చిత్తం అనేది ఈ విత్తాన సంస్కారంలో నిరోధ సంస్కారాలు అన్వయిగా ఉంటుంది. ఏది నువ్వు ఆత్మ ద్వారా ఏ విధంగా ప్రయత్నం చేస్తే అక్కడ ఉంటుంది. నువ్వు నిరోధ సంస్కారాల కోసం ప్రయత్నం చేసావో చిత్తం అక్కడే ఉంటుంది. అదే మళ్ళా నువ్వు ప్రమాదంగా ఉండి ఆలస్యంగా ఉండి అయోగాభ్యాసం చేయలేనుకోండి, అప్పుడు మళ్ళీ విత్తాన సంస్కారం మనం ప్రభావితం చేస్తూ ఉంటాయి, అప్పుడు చిత్తం అక్కడ వచ్చి కూర్చుంటుంది. నువ్వు చేసే ప్రయత్నం బట్టి నీ చిత్తం అక్కడిక్కడికి మారుతూ ఉంటుంది. కాబట్టి తద్ ఏకస్య చిత్తస్య ప్రతి క్షణం ఇదం సంస్కార అన్యతాత్వం నిరోధ పరిణామ. ఈ రకంగా తద్ ఏకస్య చిత్తస్య, ఈ చిత్తానికి ప్రతి క్షణము ఇదం సంస్కార అన్యతాత్వం, ఈ సంస్కార అన్యతాత్వం అంటే ఒకసారి ఉత్థాన సంస్కారంలో ఉంటుంది, ఒకసారి నిరోధ సంస్కారంలో ఉంటుంది. ఈ రకంగా మారుతూ ఉంటుంది. దీన్ని నిరోధ పరిణామం అంటాము. నిరోధ పరిణామం అంటే యోగాభ్యాసం చేసుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, నిరోధ సంస్కారం ఉత్పన్నం అవుతుంటుంది, అంటే విషయవాసన వారి యొక్క ప్రభావం తగ్గిపోతూ ఉంటుంది, అంటే అవి అణిచివేయబడుతూ ఉంటాయి, అంటే లోపలనే ఉండిపోతాయి, అవి ప్రభావం చూపించవు. దీన్ని నిరోధ పరిణామం అని చెప్పుకున్నాము. అప్పుడు ఎలా ఉంటుంది, తదా సంస్కార శేషం చిత్తం ఇది. అప్పుడు కేవలం సంస్కారం మాత్రమే ఉంటాయన్నమాట, అక్కడ ఏం కర్మలు ఉండవుగా, కొన్ని సంస్కారం మాత్రం నిలబడుతుంది, నిరోధ సంస్కారం మాత్రం నిలబడిపోతుందన్నమాట. అంటే నిరోధం యొక్క చిత్తంలో ఉన్నటువంటి వృత్తులు నిరోధించినప్పుడు అప్పుడైతే ఏ సంస్కారం ఏర్పడుతుందో, ఏ సుఖానుభూతి కలుగుతుందో అదే సుఖానుభూతి ఉంటుంది. ఆ సుఖానుభూతి లీలమైనప్పుడు నువ్వు ఇవన్నీ మర్చిపోతావు అనమాట. ఒక వ్యక్తి ఒక విషయం లీనమైనప్పుడు మనకి ఏం చేస్తే అన్ని మర్చిపోతామండి, లేదంటే ఆ పనిలో లీనమైపోయి అన్ని మర్చిపోయి అంటాం. అలాగే నిరోధ సంస్కారాలు చిత్తంలో ఉన్నటువంటి వ్యక్తిని పూర్తిగా నిరోధించినప్పుడు ఒక సంస్కారం ఏర్పడుతుంది, సుఖానుభూతి ఒక సంస్కారం ఏర్పడుతుంది. ఆ సుఖానుభూతి సంస్కారం లీనమైనప్పుడు మనం అన్ని మర్చిపోతాం అన్నమాట. కాబట్టి అప్పుడు ఏముంటుంది, ఆ సంస్కారం మాత్రమే శేషం మిగులుతుంది, సుఖానుభూతి యొక్క సంస్కారం మాత్రమే శేషంగా మిగులుతుంది. అది తదా సంస్కార శేషం చిత్తం. అప్పుడు చిత్తంలో కొన్ని సంస్కారాలు, నిరోధ సంస్కారాలు మాత్రమే శేషంగా ఉంటాయి. నిరోధ సంస్కారం అంటే ఆనందానుభూతి మాత్రమే, అది అనుభూతి మాత్రం ఎప్పుడు అతనికి అనుభూతిలోకి వస్తూ ఉంటుంది. కాబట్టి తదా సంస్కార శేషం చిత్తం ఇది నిరోధ సమాధౌ వ్యాఖ్యాతం. ఇది మనము ఒకటి సమాధి 18 సూత్రం చెప్పుకున్నామట. తదా సంస్కార శేషం చిత్తం ఇది. అప్పుడు సంస్కారాలు మాత్రం చిత్తంలో ఉంటాయి, అంటే నిరోధ సంస్కారాలు మాత్రం చిత్తంలో ఉంటాయి, అటువంటి స్థితి మనకు కలుగుతుంది అని చెప్పుకున్నాం. కాబట్టి మనం చిత్తంలో ఉండే వృత్తిని నిరోధించినప్పుడు మన చిత్తం యొక్క పరిణామం ఏ రకంగా ఉంటుంది అంటే, నిరోధ సంస్కారాలు విత్తాన సంస్కారాలు అవి పరిణామం జరుగుతూ ఉంటుంది, అంటే నిరోధ సంస్కారాలు ఉత్పన్నం అవుతుంటాయి, విత్తాన సంస్కారాలు అవి అణిచివేయబడుతూ ఉంటాయి అని ఇక్కడ ఈ సూత్రం ద్వారా మనం చెప్పుకున్నాం. కాబట్టి చిత్త పరిణామం అనేది చాంచల్యమైనప్పటికీ కూడా వాటి యొక్క పరిణామం ఎల్లప్పుడూ గతిశీలంగా చలాయమానంగా ఉన్నప్పటికీ కూడా అవి ఏ రకంగా చలాయమానంగా ఉన్నాయి, నిరోధ సంస్కారాలు ఉత్పన్నం చేస్తూ ఉన్నాయి,
ఉత్థాన సంస్కారం అణిచివేస్తున్నాయి. ఈ రకంగా చలాయమానంగా ఉన్నాయి. అంటే ప్రగతి వైపు, ముక్తి వైపు, ముక్తికి కలిగించేంత వరకు జ్ఞాన ప్రకాశం వృద్ధి, జ్ఞాన వృద్ధి జరుగుతూనే ఉంటుంది. అంతవరకు అవి చలాయమానంగా ఉంటాయన్నమాట. అంటే నువ్వు అక్కడ పట్టుకున్నావు, మన జీవాత్మ ప్రయత్నం చేస్తుంది, యోగ సాధనకు అభ్యాసం చేస్తున్నావట, నిరోధ సంస్కారం పట్టుకుంటున్నావట, విత్తాన సంస్కారం వదిలేస్తూ పోతున్నాడు. ఆ నిరోధ సంస్కారం పట్టుకునేసరికి విత్తాన సంస్కారం ఏవైతున్నా ఆటోమేటిక్ అణిచివేయబడుతున్నాయన్నమాట. అంటే ముందుకు పట్టుకున్నాడు ఆటోమేటిక్ వదిలేస్తూ పోతుంటాం. మంచిగా వదిలేయాల్సిన లేదు, అది ముందుకు పట్టుకుంటూ పోతే ముందుకు వెళ్ళిపోతుంటాయి, వెనక్కి అక్కడికక్కడే ఉండిపోతాయి అన్నమాట. అట్లా ఆ ప్రయత్నంలో యోగ సాధకుడు అట్లా ముందుకు వెళ్ళిపోతున్నాం. అలా ఎంతవరకు వెళ్ళిపోతాము, అట్లా జ్ఞానవృద్ధి ఎంతవరకు అవుతుంది, ముక్తి పర్యంతం అటువంటి స్థితి కలుగుతుంది మనకు. అంతవరకు వెళ్ళినా అక్కడ స్టాప్ అయిపోతుంది. అప్పుడు మనం పూర్తిగా ఆ పరమాత్మలో మనం ఓతప్రోతమైనప్పుడు ఇది పూర్తిగా దగ్ధభయం చేస్తాం, నష్టం చేస్తాం. అప్పుడు మనకు ఈ శరీరం అవసరం ఉందన్నమాట. అది కాదు, లాస్ట్ ముక్తి పర్యంతం, ముక్తి కలిగినంత మన వృద్ధి జరుగుతూనే ఉంటుంది. కాబట్టి చలాయమానం అయినప్పటికీ కూడా ముక్తి పర్యంతం వెళ్తూ ఉంటాం. అక్కడి వరకు మనకు ఏ ఇబ్బంది కలగదు. అక్కడ పోయిన తర్వాత కావాలంటే అప్పుడు చలాయమానం కంటే అందుకే అక్కడ వదిలేయాలి. చిత్తం అనేది ఎప్పుడు చలాయమానంగా ఉంటుంది. అందుకే ఈ సాధన ఎంతవరకు తీసుకెళ్తాం మనము, ఈ సాధన ఎంతవరకు తీసుకెళ్తాం అంటే ముక్తి పర్యంతం, అంటే మోక్షం కలిగేంత వరకు అంత లాస్ట్ వరకు తీసుకెళ్తాం. అక్కడ పోయిన దాకా ఇది కూడా వదిలేస్తామంట. అది సాధనంగా, చిత్తం సాధనం అంతే. ఆ పరమాత్మలో పూర్తి ఓతప్రోతం అయిపోయిన తర్వాత ఈ చిత్తాన్ని కూడా మనం వదిలేస్తాము. ఎందుకంటే ఇది చలాయమానమైంది కాబట్టి, ఎందుకంటే ప్రకృతితో ఉత్పన్నమైంది కాబట్టి. అక్కడికి పోయినాక దీన్ని వదిలేస్తుంది అనమాట. కాబట్టి అటువంటి స్థితి మనకు కలుగుతుంది అని చెప్పుకున్నాం. చిత్తం నిరోధించినప్పుడు చిత్తంలో పరిణామాలు ఈ రకంగా ఉంటాయి. అవిభావం ప్రాదుర్భావం అవుతూ ఉంటాయని చెప్పి ఈ 9వ సూత్రం ద్వారా తెలుసుకున్నాము. నెక్స్ట్ అలా చేసినప్పుడు అలా సంస్కారాలు ఎలాంటి స్థితిని కలిగేస్తాయి అనేది మనం నెక్స్ట్ సూత్రంలో చెప్పుకుందామండి. అప్పుడు ఆ సంస్కారాలను నిరోధించడం వలన ఆ చిత్తానికి ప్రశాంత వాహిత అనేది కలుగుతుంది. అది ఏ రకంగా అనేది మనం తర్వాత చూద్దాము. అస్తు. ఇంకా ఏదైనా సందేహం ఉంటే మనం తర్వాత చూద్దామండి. మంత్ర పాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ధన్యవాదాలు. ఓం నమస్తే సార్. వీటిని మళ్ళీ రివిజన్ చేస్తుంటాం కాబట్టి సింపుల్ గా, అంటే దీంట్లో ఈ ఇప్పుడు చెప్పిన పరిస్థితి అసలు ఏం లేదండి, సింపుల్ గా ఉన్నాయి. మెయిన్ గుర్తు పెట్టుకుని చాలు. ఇక్కడ మనం అది రివిజన్ చేసినా మీకు తెలిసిపోతుంది. అదే సింపుల్ గా ఉన్నాయి. మనకు ఏమైనా చేయాల్సిన ముందు యోగాభ్యాసం చేసిన ఇవన్నీ ఎందుకంటే విభూతి అండి. మనకు సాధన యోగాంగాన్ని అభ్యసించినప్పుడు ఇవన్నీ అక్కడ మనకు అనుభూతిలోకి వస్తాయన్నమాట. ఇప్పుడు మనం ఎందుకంటే అది ఊరిక సూత్ర ప్రకారంగా వ్యాఖ్యానించుకుంటాం. వాళ్ళ యొక్క అనుభూతులు మనం చెప్తున్నాం. మహర్షి ఇలా సిచ్యువేషన్ కలుగుతుంది, ఇలాంటి ప్రజ్ఞాలోకి ఉత్పన్నమైపోయి ఇలాంటి స్థితి కలుగుతుంది, ఇలాంటి విషయాల్లో మనం లీనం చేయొచ్చు, అది తెలుసుకుంటున్నాం అన్నమాట. కాబట్టి అంత మనకు కష్టమైన విషయంగా అది సింపుల్ గా ఉంటుంది, అది అర్థం అవుతుంది. ఒకసారి మళ్ళీ మీరు చూడండి. ఓకే, అసలు ఇప్పుడు చెప్పండి. మహోదయ రామకృష్ణ గారు, ఒక సహాయం కావాలండి మహోదయ. ఏదైనా ఒక విషయం తీసుకునేసి ఆ విషయం మీద ధ్యానము, ఈ ధారణ ఇవన్నీ చేస్తూ వస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎలా వస్తుంది అనేది కొంచెం చెప్పగలరా మహోదయ? అది కొంచెం ఎలా ఉంటుందేమో అనిపిస్తుందండి మహోదయ. ఇప్పుడు మనం మొదలు అదే రాబోతుంది విషయం. ఆ ఎటువంటి ఫలితాలు, ఏ దాని మీద చేస్తే ఎటువంటి ఫలితం వస్తుంది. ఇప్పుడు విభూతి పాదం అంటే అదే అండి, అవి అక్కడే వస్తాయి. మీరు అడిగిన ప్రశ్నకంతా ఇక్కడ రాబోయే సూత్రాలు అన్ని అవే అండి. అంటే ఫలితం అంటే ఏదో ఇది అని కాదండి మహోదయ, ఏదో శక్తి వస్తుందని కాదు, అంటే ఎలాంటి అనుభవం కలుగుతుంది అనేది తెలుసుకోవడం. అదే అంటున్నాను, ఎటువంటి అనుభవం కలుగుతుంది, ఎటువంటి ఫలితం వస్తుంది అనేది ఇదే చూపిస్తాను నెక్స్ట్ రాబోయే. ఇప్పుడు సంయమం చెప్పుకున్న సంయమం చేయాలి, దాన ధ్యాన సమాధి ఒక విషయం చేయాలి. ఆ ఒక్కొక్క విషయం ఎక్కడెక్కడ చేయాలి, ఎక్కడ చేస్తే ఎటువంటి ఉపలబ్ధి కలుగుతుంది, ఎటువంటి అనుభూతి కలుగుతుంది అని ఇప్పుడు మనకు రాబోయే విషయం అంటున్నాం. అదే ఇప్పుడు రాబోయే విషయం అండి. ఓకేనా? ధన్యవాదాలు మహోదయ. నమస్కారం మహోదయ. జీ చెప్పండి. ఇప్పుడు మనం యోగ సాధనలో ఇవన్నీ చెప్తున్నారు మహోదయ, మనం నేర్చుకుంటున్నాము. మరి ఇవన్నీ ప్రాక్టికల్ గా చేయాలంటే ఎలా, మనం ఎవరికో నేర్చుకొని ప్రాక్టీస్ చేసుకోవడమేనా, లేకపోతే ఏమన్నా ఒక సంస్థని ఆశ్రయించి ప్రాక్టీస్ చేసుకోవాలా మహోదయ? సంస్థ కాదు, ఇది మనలో ఉండే
సంకల్ప బలం అండి. ఇప్పుడు మనకు ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి మనకు శాస్త్రం ద్వారా తెలుసుకుంటాం, జ్ఞానం ద్వారా తెలుసుకుంటాం, ఈ యోగ శాస్త్రం ద్వారా తెలుసుకుంటాం. ఇప్పుడు యోగాలను అభ్యాసం చేసుకోవాలి. ఆ ప్రకారం మనం ఎక్కడైనా చేసుకోవచ్చు, సంస్థం కాదు. ఇక్కడ నీకు ఈ అభ్యాసం చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంటే నీకు సమస్యలు ఏమైనా వస్తున్నాయి, గురువులు దానికి సంబంధించిన సాధకులు ఎదుగుతున్నా మీకు వాళ్ళు మీకు గైడెన్స్ ఇస్తాం, ముందు తీసుకెళ్తామట. దానికంటే ముందు అదే శాస్త్రం మనం చెప్పుకుని చదువుకుంటున్నామట. దీంట్లో ప్రయత్నం చేస్తూ మొదలు పెట్టినప్పుడు మీకు ఎక్కడెక్కడ ఉన్నా, ఏ రకంగా ఉన్నాను, నేను ఏ స్థితిలో వెళ్తున్నా నీకు తెలుస్తుందండి. నాకు ఏం కావాలి, ఏం తెలుసుకోవాలి, ఇంకా ఏవేమి మనకు ఆటంకాలు వస్తున్నాయి అవి మీకు అర్థం అవుతాయి అన్నమాట. కాబట్టి ప్రయత్నం సంస్థాన్ని కాదు, కాకపోతే దీనికి ఎటువంటి వాతావరణం క్రియేట్ చేసుకోవాలంటే మనకు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తిగా సమర్పణ భావంతో ఉండాలంటే మనకు కొంచెం దూరంగా వెళ్ళాలి. ఇప్పుడు కుటుంబంలో ఉన్నామంటే కుటుంబ సమస్యలు, కుటుంబ విషయాలు అన్ని ఉంటాయి కాబట్టి ఇక్కడ బాధ్యత ఉంటుంది కాబట్టి అక్కడ మనం ఇన్వాల్వ్ అవుతూ ఉంటాం. అటువంటి మనం మనసు కేంద్రీకృతం చేసుకోలేం. ఎందుకంటే పూర్తిగా సమర్పణ భావం లేదు, మనకు పూర్తిగా సంకల్పం లేదు. ఇది తెలుసుకోవాలి, ఇప్పుడు ఈ ఒక సంయమం తెలుసుకోవాలి. ఒక విషయం చెప్తుందా, ఏదైనా ఒక విషయంలో సంయమం రానంత వరకు మిగతా భూములు ఏమీ సాధించలేము మనం. ఈ లౌకిక వ్యవహారమైనా కూడా అంతే. ఇప్పుడు ఏదైనా ఒక వ్యక్తి ఒక పనిలో లీనమవుతున్నా అంటే అటువంటి వ్యక్తికి లోపల ఇక్కడ ఒక విలువ ఉంటుందండి. ఒక పనిలో లీనమైన వ్యక్తికి, ఒక పని చేయగలిగిన వ్యక్తికి, ఏదో ఒక యోగ్యత ఉండే వ్యక్తికి ఇక్కడ ఒక గౌరవం ఉంటుందన్నమాట. అంటే ఏదో ఒక లీనం అవుతున్నా. అలాగా ఇటు ఇంకా సూక్ష్మ విషయాలు, యోగ విషయం అట. అంటే ఒక విషయం లీనం చేసినప్పుడే మనం ఏ విషయాలు కావాలంటే అక్కడ లీనం చేయగలుగుతాం. దానికోసం ఏం చేయాలి, మనం అభ్యాసం చేయాలి. అభ్యాసానికి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారం ముందు ఇవన్నీ బాగా పాటించాలి. ఇవన్నీ బాగా అభ్యాసం చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, అప్పుడు మనకు ధారణా స్థితి కలుగుతుంది, అప్పుడే ధ్యాన స్థితి కలుగుతుంది, సమాధి స్థితి కలుగుతుంది. ముందు చెప్పేది 5 అంగాల నుంచి ఏ పాటించకపోయినా నీకు కలగదండి. యమనియమాల్లో ఏవైతే యమాలు అయితే చెప్పుకున్నాం, నియమాలు అయితే చెప్పుకున్నాం, తర్వాత యమ నియమ ఆసనాలు చేసుకున్నాయి. ఆసనాలు, ప్రాణాయామం ఇవేంటి, బాడీని కూర్చోబెట్టుకోవడానికి నీకు సామర్థ్యాన్ని పెంచుతాయి. ఆసనము, ప్రాణాయామము, ఈ ప్రత్యాహారం ఏంటి, నీ బాడీని స్థిరంగా దీర్ఘకాలం వరకు కూర్చోడానికి నీకు స్ఫూర్తిని ఇస్తాయన్నమాట. కానీ ఇవన్నీ 5 అంగాలు ఏదైతే ప్రతి నిత్యం ఆచరిస్తూ ఉంటుందో, అభ్యాసం చేస్తూ ఉంటుందో అటువంటి వ్యక్తికే ధారణ స్థితి కలుగుతుంది. ఇవన్నీ చేయకుండా అహింస, సత్యాస్తేయ, బ్రహ్మచర్య, పరిగ్రహము, శౌచము, సంతోషము, తపము, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానం ఇవన్నీ చేయకుండా నేను డైరెక్ట్ గా ధ్యానంలో కూర్చుంటాను, డైరెక్ట్ గా ధారణ చేస్తాను, సమాధికి వెళ్ళిపోతాను, నాకు అసలు ఏం గుర్తు రావంటే నేను బాగా సమాధికి వెళ్ళిపోతున్నా అంటున్నా, అది కేవలం మన భ్రమ మాత్రమే. మళ్ళీ అహింస లేదు, సత్యం లేదు, అస్థేయం లేదు, బ్రహ్మచర్యం లేదు, అపరిగ్రహం లేదు, ఎలా వస్తాయండి? శుచి లేదు, సంతోషం లేదు, తపహ లేదు, స్వాధ్యాయం లేదు, కళ్ళు మూసుకుంటే వస్తే చూస్తున్నా. ఇవన్నీ మనం యథావిధిగా నియమపూర్వకంగా ఆచరించాలి. ఇవన్నీ ఆచరించినప్పుడు అటువంటి యోగ్యత, అటువంటి సామర్థ్యం మనకు కలుగుతుంది. ఇవన్నీ ఏ ఒకటి పాటించకపోయినా ఎక్కడో మన లోపం జరుగుతుంది. సామాన్యంగా ఉంటుంది, ఏకాగ్రత వస్తుంది, అంతవరకు ఓకే. మనకు ఉచ్చ లక్ష్యం ఏదైతే ఉందో, ఆత్మ పరమాత్మ అనుకుంటున్నాం, మనలో సంస్కారం తెలుసుకోవాలనుకుంటున్నాం, అటువంటి యోగ్యత మనకు కలగదు. విశిష్టత యోగ్యత కలగాలి అంటే, సమాధిని పొందాలి అంటే ఇవన్నీ ఆచరించినప్పుడే మనకు అటువంటి యోగ్యత కలుగుతుంది. ధన్యవాదాలు మహోదయ. మరి ఇప్పుడు సంసారికంలో ఉన్న వాళ్ళు కూడా ఇలా చేయాలంటే కూడా కష్టం కదా మహోదయ? కష్టాన్ని కాదు, ఆసక్తి రహితంగా ఉండొచ్చు. మనకి ఇప్పుడు ఏంటికి, ఇప్పుడు ఒక గృహస్థి అనుకోండి, మీకు దాయత్వం ఉంటే దాయత్వం చూసుకోవాలి. ఆ దాయత్వం అయిపోయిన తర్వాత, కర్తవ్యం అయిపోయిన తర్వాత ఒక సమయం ఎంచుకొని మనం ప్రయత్నం చేస్తూ ఉన్నామన్నమాట. ఇప్పుడు ఒక గృహస్థిగా ధర్మం ఏంటి, ఇంట్లో కర్తవ్యం కొన్ని బాధ్యతలు ఉంటాయి. పిల్లలకు వాళ్ళకు చదివించి పోషించి వాళ్ళని ఒక మార్గంలో ఒక ప్రయోజనం చేసిన వరకు. అందుకే గృహస్థులకు ఎంతవరకు దాయత్వం ఉంటుందంటే, కొడుకులకు, బిడ్డలకు, పిల్లలు పుట్టేంత వరకే, కొడుకు పుట్టేంత వరకే. కొడుకు పుట్టిన తర్వాత అక్కడ దాయత్వం అయిపోయింది. ఇది ఒక ప్రయోజకం చేయాలి. సంతానం పుట్టేంత వరకే మీ బాధ్యత, తర్వాత వదిలేసాను. అందుకే వానప్రస్థ దీక్ష తీసుకొని చెప్తే ఎందుకోసమే, 50 ఏళ్ళ తర్వాత ఉండకూడదు. నిజంగా మీకు లక్ష్యం ఉంటే మనకు ఆ లక్ష్యం తీసుకోలేకపోతున్నా అంటే మళ్ళీ ఇంకా ఆకర్షణ ఉంది, ఇంకా కోరికలు ఉన్నాయి, ఇంకా బాధ్యత ఉంది, మనం కల్పించుకుంటామంట. ఇదే నీకు ఆనందం, వదులుకోవాలి లేదు. పుత్రుడి మీద, సంపత్తి మీద, ఇంకా మా సన్మానం మీద నీకు ప్రీతి, ఆకాంక్ష, కోరిక ఉంది, అందుకే వదిలేకుండా మనం. మన లక్ష్యం లేదు కాబట్టి, ఎందుకు పరమాత్మ లక్ష్యం లేదు, జీవాత్మ లక్ష్యం కాదు, ఈ బ్రహ్మాండం లక్ష్యం కాదు, నా గురించి నేను తెలుసుకోవడం లక్ష్యం కాదు. లక్ష్యం లేదు కాబట్టి మనం అక్కడే ఉంటున్నామంట. నిజంగా లక్ష్యం ఉందనుకోండి, నీకు బాధ్యత అయిపోయింది అనుకోండి, బాధ్యత ఉండే వరకు మన ధర్మమే. అక్కడ ఉంటూ అక్కడ అభ్యాసం చేసుకుని నిదానంగా చేసుకుంటూ ఉండడం వల్ల ఆ సంస్కారం మనకు ఏర్పడుతుంది. కాబట్టి ఆ చేసిన సంస్కారం నిదానంగా ఏమవుతుందంటే మనకు నెక్స్ట్ భూమిక తయారవుతుంది అన్నమాట. నెక్స్ట్ రాబోయే స్థితికి భూమిక తయారవుతుంది. అప్పుడు నీ బాధ్యత అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి యోగాభ్యాసం చేసుకోవడం వల్ల నీకు అలాంటి యోగ్యత ఏర్పడుతుంది. తర్వాత నువ్వు త్వరగా ముందుకు వెళ్ళగలుగుతాం. అక్కడ ఉంటూ కూడా, గృహస్థ జీవనంలో ఉంటూ కూడా మనం ప్రయత్నం చేసుకుంటూ ఉండొచ్చు. కాబట్టి మనం ఎక్కడున్నా ప్రయత్నం చేసుకుంటూ ఉండొచ్చు అండి.
కాబట్టి అక్కడ మనం అంత తీవ్రంగా వెళ్ళకపోవచ్చు, బాధ్యత ఉంది కాబట్టి అంత సమయం పూర్తి కేటాయించలేకపోతున్నాం. కానీ అలా రోజు ప్రయత్నం చేసుకుంటూ సంస్కారం ఏర్పడుతుంది. ఆ సంస్కారం నిరోధ సంస్కారం మన మీద పడుతుందన్నమాట. ఆ సంస్కారంతో ఒకదో అంతా ఏకత్రితం అయిపోయి ఆ పుణ్య సంస్కారం అంతా ఒకరి నీలో పూర్తిగా వైరాగ్యం తీసుకొస్తాయి. నీ దాయత్వం అయిపోయిన తర్వాత ఎవరికి అన్ని అప్పచెప్పేసి పూర్తిగా ప్రయత్నంలో లీనమైపోతాం. అంటే అక్క యోగాభ్యాసం చేసుకొని నీలో ప్రబలమైన సంస్కారము సమాధి భావం నీలో కలుగుతుంది. ముందు చెప్పుకున్నాం ఈ క్రియాయోగం చేయడం వల్ల స్వాధ్యాయము ఏం చెప్పుకున్నాము, తపస్వాధ్యాయ ఈశ్వర ప్రతిదాని క్రియాయోగ చెప్పాం. ఈ క్రియాయోగం చేయడం వల్ల సమాధి భావన మనకు కలుగుతుంది. ఇప్పుడు గృహస్థ జీవనంలో ఉంటూ మనకు అలా అభ్యాసం చేసుకుంటూ ఉంటున్నాడు, ఒక అర్ధగంట అభ్యాసం చేస్తున్నాం, ఆ సంస్కారం పడుతున్నాడు, కూర్చునే సంస్కారం పడింది అనమాట. ఆ సమాధి అది ఆ సంస్కారం అంతా నీకు ఒక చోట ఏమవుతుందో అది ప్రబలం అయిపోయి నీకు ఈ దాయత్వం అంతా అయిపోయిన తర్వాత నీకు అలాంటి ప్రబలమైన సంస్కారం ఏర్పడుతుంది. నేను నిజంగా సమాధిని తెలుసుకోవాలి, ఆత్మ పరమాత్మ తెలుసుకునే ప్రబలమైన సంస్కారం తీవ్రంగా కావడం వల్ల నువ్వు అన్ని త్యాగం చేసేసి అన్ని వదులుకొని సాంసారిక క్రియాకలాపాలు ఏవైతే ఉన్నాయో వదిలేసి నువ్వు దీంట్లోకి లీనం అయిపోతావండి. ధన్యవాదం మహోదయ. మనలో ప్రకాశం వస్తూ పోతుంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా మనలో ఏది వదులుకోవాలి తెలుస్తుంది, ఏది క్లారిటీగా ఉంది, ఏది వదులుకోవాలి, ఏది గ్రహించాలని తెలిసిపోతుంది అన్నమాట. అది ఆ సంస్కారంలో క్షణే మందం అది అక్కడ మనకు ఉత్పన్నం అవుతూ ఉంటుంది, ఆ సంస్కారం ప్రబలం అవుతూ ఉంటుంది. అలా కావడం వలన మనకు ఒకరోజు అలాంటి స్థితి ఏర్పడుతుంది. సమాధి భావన ప్రబలం కావడం వలన తీవ్ర వేగం మనలో వస్తుంది. మృదు తీవ్ర అది మాత్రం తీవ్రం అని చెప్పుకుంటున్నాం కదా, తీవ్రత వచ్చేస్తుంది. ఒకరోజు మనం ఖచ్చితంగా చేయగలుగుతాం. కానీ ముందులో సంకల్పం కావాలి, తెలుసుకోవాలి, జిజ్ఞాసనే ముఖ్యం కావాలి దీంట్లో. అంతే ఎందుకు ఈ యోగాభ్యాసం ప్రాక్టికల్ అన్నమాట. మనం చేస్తూ పోతుంటే అది నీకే యోగ సుపాలి, ఎవరికి దీనికి అవసరం చేయమాట. నీలో సంకల్పం ఉండాలి, అంతరాత్మ తెలుసు, నీకు తెలుసు అన్నమాట. తర్వాత యోగి ఆ కణకణంలో ఆ పరమాత్మ వ్యాపించి ఉన్నాయి కాబట్టి అన్ని తెలుసు అన్నమాట. నువ్వు ఏ సంకల్పం తీసుకున్నా అతని పరమాత్మ తెలిసిపోతున్నమాట. కాబట్టి ఈ సంకల్పాన్ని కూడా నీకు మార్గం ప్రశస్తం చేసుకుంటూ వెళ్తానమాట. దీంట్లో ఎవరు సాక్ష్యం కాదని, దాంట్లో నీకు నువ్వే సాక్ష్యం, ఆ పరమాత్మ సాక్ష్యం. పక్కన వాళ్ళు సాక్ష్యం కాదు, పక్కన వాళ్ళు ఏం చెప్పినా మనకు కాదు. పక్కన వాళ్ళ నిమిత్తం నీకు ఇలా చేసుకున్నా ఈ మార్గంలో ఉంటే అది కూడా ఈ మార్గంలో ఇలా చేసుకుని అలా చేసుకుని మీకు గైడెన్స్ ఇస్తారు. స్థూలంగా ఉండేటువంటి ఎక్కడ మనకు అధోపతనం అవుతుంది ఆ మార్గంలో అధోపతనం కాకుండా మనం మార్గదర్శనం చూపిస్తారు అంతవరకే. తర్వాత ప్రయత్నం అంతా మనదే చేయాలి. లోపల మనం ఏం చేసినా మనమే చేయాలి, లోపల ప్రవేశించాలి, మనమే ప్రవేశించాలి అనమాట. వాళ్ళు కేవలం వదులుతూ అక్కడ తీసుకెళ్లి వదులుతారు అనమాట. ఒక ఈత నేర్పించేవాడు ఎలా ఈత నేర్పిస్తాం, తర్వాత కొట్టాల్సింది మనమే లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా చేయాలి చెప్పి ఒకసారి చూపిస్తాడు. అది కూడా ఆయన చేసి చూపిస్తాడు, ఆయన చేస్తుంటే ఆయనకు అర్థం కాదు, నీకే నువ్వు చేసినప్పుడు అనుభూతి నీకు కలుగుతుంది అనమాట. అలాగా ఈ యోగ గురువులు ఎవరైతే ఉన్నారో, మనకు సాధకులు ఎవరైతే ఉన్నారో, ఈ గ్రంథాలు శబ్ద ప్రమాణం ఏవైతే ఉన్నాయో మనకు ఇలా చేయాలి విధి విధానం నేర్పిస్తాయి. ఆ విధి విధానాన్ని ఆధారంగా చేసుకుని ఒక క్రమపద్ధతిలో క్రమంగా మనం ముందుకు వెళ్తూ ఉండాలి. వెళ్తూ ఉన్నప్పుడు మనకు ఆ మార్గం ప్రశస్తం అవుతుంది. అంటే మనకు తెలుస్తుంది నెక్స్ట్ భూమి ఏంటి ఆటోమేటిక్ తెలుసు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. మన ప్రతి నిత్యము విధానపూర్వకంగా ప్రయత్నం చేస్తూ ఉన్నామంటే నెక్స్ట్ భూమి ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏంటి, నేను నెక్స్ట్ ఎక్కడ అడుగు పెట్టాలి, ఎక్కడ నాలో ఇంకా లోపాలు ఉన్నాయి, ఎక్కడ సరి చేసుకోవాలి అన్ని ఆటోమేటిక్ అర్థం అవుతాయండి. ఉపాధ్యాయుడు లెక్క ఖచ్చితంగా మనకు మార్గం చూపిస్తుంది, దాంట్లో సందేహపడాల్సిన అవసరం లేదు. కాకపోతే మనకి చేయాల్సిన కర్మ అంటే పురుషార్థం, సంకల్పం గట్టిగా పెట్టుకుని నేను తెలుసుకోవాలి, ముందు నాకేం తెలుసుకోవాలి, నా లక్ష్యం ఏంటి, నీ గోల్ ఏంటి. గోల్ లేకుండా లక్ష్యం లేకుండా మనం ప్రయత్నం చేయలేం. సామాన్యంగా అంటే మన కూడా ప్రయత్నం సామాన్యంగా ఉంటుంది, విశిష్ట ప్రయత్నం అంటే ప్రయత్నం విశిష్టంగా ఉంటుంది, ఫలితం కూడా విశిష్టంగానే ఉంటుంది అన్నమాట. కాబట్టి మనం చేసే కర్మను బట్టి మనకు మార్గం అనేది కనిపిస్తూ ఉంటుందండి. కాబట్టి మనకు శాస్త్రం ద్వారా తెలుసుకుంటాం కాబట్టి ఎక్కడనే చేసుకోవచ్చు, మనకు అదే వదిలిపెట్టాలి కదా. కాకపోతే ఆసక్తి దగ్గర ఇప్పుడు అన్ని చూసాం, సంసారాలు అన్ని చూసాం, ఇప్పుడు మనకి ఏం లేదు. కాబట్టి సంకల్పం తీసుకుని ఒక అర్ధగంట ఒక గంట కూర్చోవాలి, ఉదయం సాయంత్రం ఆ ఒక గంట కూర్చొని మిగతా సమయంలో అంతా నువ్వు ఆ పరమాత్మలో లీనం అయిపోయి అంటే సాత్వికంగా వృత్తి పెట్టుకుని నీ కర్తవ్యం ఏదైతే చేసుకోవచ్చు, నీకు బాధ కలగదు. నువ్వు వేరే వృత్తిలో ఉన్నప్పటికీ కూడా ఉదయం సాయం సంధ్యా సమయంలో నువ్వు ధ్యాన ఉపాసన చేస్తావు. మిగతా సందర్భంలో పూర్తిగా నీ మనసు అంటే అన్ని విషయాల్లోకి వెళ్ళకుండా నీ దాయత్వం కర్తవ్యం ఉందా, కర్తవ్యంలో బయట విషయాల్లో అనవసరమైన విషయాలు కాకుండా ఆ సంబంధితమైన విషయాల్లో ఉండి నువ్వు మనసు నిగ్రహించుకోవచ్చు. అలా ఇంట్లో ఉండి కూడా మనం తపస్సు చేసుకోవచ్చు, స్వాధ్యాయం చేసుకోవచ్చు, తపస్సు చేసుకోవచ్చు, ఇంకా యోగాభ్యాసం చేసుకోవచ్చు. యోగంలో కూర్చున్నప్పుడు యోగాభ్యాసం కాదండి, ధ్యానంలో కూర్చున్నప్పుడు యోగాభ్యాసం కాదు. ప్రతి నిత్యం ప్రతి సెకండ్ నువ్వు చేసే ప్రతి పనిలో యోగాభ్యాసం ఉంది. నువ్వు ఎక్కడ నియంత్రణగా ఎంత నీ మనసుని ఎంత నీ ఆధునంలో ఉంచుకున్నావు, ఏ రకంగా నీ కర్తవ్యం లీనమై ఉన్నావు లేదా. ఒక వృత్తిలో ఉన్న ఒక డాక్టర్, ఒక ఆఫీస్ లో పనిచేస్తున్నావు, ఒక టీచర్ గా పనిచేస్తున్నావు, ఇంకా ఏదైనా ఏ వృత్తిలో అయితే పనిచేస్తున్నారో
ఆ వృత్తి ధర్మాన్ని చేసుకుంటే దాంట్లో లీనం అయిపోతుంది. అక్కడ నీకు ఎటువంటి ఆలోచనలు, నీ కర్తవ్యాన్ని, నీ ధర్మాన్ని నువ్వు పాటిస్తున్నావు. అక్కడ నేను పూర్తిగా నీ మనసు కేంద్రీకృతమైనది. మిగతా సందర్భాల్లో నీ మనసు ఎక్కడ పోకుండా చూసుకో అంతే. అనవసరమైన విషయాలు, సంబంధితమైన విషయాలు మాట్లాడుకోవచ్చు. వ్యర్థంగా ఏం ఆలోచిస్తున్నావా? నీ కర్తవ్యంలో, నీ ధర్మంలో ఉన్నంతసేపు అదంతా కూడా యోగాభ్యాసమే. అది దాటిపోయి నువ్వు అధర్మపూర్వకంగా, అన్యాయంగా, స్వార్థంతో కూడుకొని ఉన్నావంటే అవన్నీ యోగాభ్యాసంతో నిన్ను కొంచెం దూరం చేస్తున్నాయి అన్నమాట. కాబట్టి మనం ప్రయత్నాన్ని బట్టి, మనం చేసే తీవ్రతను బట్టి మనకు ఫలితం అనేది కనిపిస్తూ ఉంటుంది. అస్తు సార్, యాక్చువల్ గా ఈ శ్లోకం ఒకసారి చెప్తారా సార్? యోగేన యోగే యోగేన యోగో జ్ఞాతవ్యే. యోగేన తృతీయ భక్తి ఏకవచనం. యోగము ద్వారా యోగో జ్ఞాతవ్య. యోగం తెలుసుకోవాలి. యోగం ద్వారా యోగం గురించి తెలుసుకోవాలి. ఎందుకు? యోగో యోగాత్ ప్రవర్తి. ఎందుకంటే యోగం అనేది యోగం ద్వారానే ఉత్పన్నం అవుతుంది. కాబట్టి నువ్వు యోగం చేస్తుంది, యోగాభ్యాసం చేస్తుంది. యోగం అంటే యోగాభ్యాసం. యోగం చేస్తే ఆ యోగం ద్వారా నీకు ఎటువంటి స్థితి కలుగుతుంది, నీకు అనుభూతి కలుగుతుంటామట. నేను ఎక్కడ ఉన్నాను, ఏ స్థితిలో ఉన్నా అని చెప్పి కలుగుతూ ఉంటుందన్నమాట. అందుకే యోగం యోగాత్ ప్రవర్తి. యోగం ద్వారా ఉత్పన్నం అవుతుంది, అది ప్రవర్తిస్తుంది. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి తెలుస్తుంది అన్నమాట. అందుకే సెకండ్ సెంటెన్స్ అప్రమస్తు యోగేన. ఎవరైతే యోగం ద్వారా ప్రమాద రహితంగా ఉన్నారో, అప్రమత్త యోగ, యోగాభ్యాసం ఏదో ప్రమాదం చేయడం లేమాట. ఏదో కూర్చున్నాము, ఏదో డైలీ ఒక రొటీన్ అలవాటు అయిపోయింది, కూర్చొని చేయాలి. చాలా మందికి ఇప్పుడు యోగం అంటే ఆసనం ప్రాణాయామం యోగం అనుకుంటారు. అది శారీరక క్రియాకలాపాలు అంతే. యోగం అంటే ముందు చిత్తంలో ఉండే ఆలోచన నిరోధించుకుని అది యోగం అని ముందు స్టార్టింగ్ చెప్పుకున్నమాట. అట్లా యోగాభ్యాసం అప్రమత్తంగా ఉండదు అంటే ప్రమాద రహితంగా ఉన్నదో, అంటే యాక్టివ్ గా ఉండే రోజు ప్రతి నిత్యము శ్రద్ధాపూర్వకంగా చేసుకుంటారు. శ్రద్ధాపూర్వకంగా దీర్ఘకాలంగా నిరంతరంగా అభ్యాసం చేసుకుంటూ వస్తున్నారో అటువంటి వ్యక్తి స యోగే రమతే చిదం. అటువంటి వ్యక్తి, యోగి వ్యక్తి చిదం అంటే చిరకాలం వరకు, దీర్ఘకాలం వరకు రమిస్తూ ఉంటాడు, ఆనందంలో రమిస్తూ ఉంటాడు. రమత అంటే ఏ దాంట్లో? ఆ యోగం ద్వారా ఉత్పన్నమైన ఆనందానుభూతి ఏదైతే ఉందో, సంస్కారం అయితే ఉందో దాంట్లో రమిస్తూ ఉంటాడు. సార్, అప్రమత్తంగా ఒక విషయం చెప్పాడు, ప్రమాదరహితంగా, ఒక ఆలస్యం ప్రమాదం ఉండకూడదు, నిరంతరంగా అభ్యాసం చేస్తూ ఉండాలి. అప్పుడే నీకు ఫలితం వస్తుందన్నమాట. విధి నియమపూర్వకంగా అభ్యాసం చేసినప్పుడు అటువంటి ఫలితం వెనుకనే కలుగుతుందని. జాగ్రత్తగా ప్రమాదం లేకుండా ప్రతి నిత్యం చేస్తూ ఉండాలి. అప్పుడే చిరకాలం వరకు యోగంలో రమిస్తాడు. ఒక్క సెకండ్ చాలు నువ్వు చెప్తే, ఒక్క నిమిషం కూడా అనుభూతి పొందినప్పుడు ఏదైతే సంస్కారం పడుతుందో ఆ సంస్కారం మర్చిపో. దాన్ని ఒక్క సంస్కారాన్ని పట్టుకుని ముందుకు వెళ్ళిపోతుంటాం. అనుభూతి కలవాలి. ఏం చేసినా అనుభూతి కలుగుతూ ఉంటుంది అన్నమాట. నిరోధించినప్పుడు కూడా సంస్కారం పడుతుంది, అనుభవించినప్పుడు సంస్కారం పడుతుంది. అన్ని సంస్కారం. ఇప్పుడు ఒక సీసీటీవీ కెమెరా అండి, నువ్వు ఏం చేసినా అన్ని A to Z మొత్తం అది చేస్తుంది, రికార్డ్ చేస్తున్నావు అట. నువ్వు మంచి పని చేసినా, చెడ్డ పని చేసినా అన్ని రికార్డింగ్ చేస్తున్నావు అట. దానికి ఇదే అదని లేదనమాట. అవునండి. అలాగా నువ్వు సంస్కారం ద్వారా నువ్వు ఏదైతే ఆ ప్రయత్నంలో ఏవైతే అనుభూతులు కలుగుతున్నాయో, అయితే స్థితి కలుగుతాయి, అవన్నీ మొత్తం రికార్డింగ్ అవుతూ ఉంటున్నావట. అప్పుడు నువ్వు ఒకటి మంచి వృత్తిలో, యోగాభ్యాసంలో మంచి వృత్తిని ప్రయత్నం చేస్తున్నావు. అప్పుడు దానివల్ల మంచి వృత్తి చేయడం వల్ల మంచి సంస్కారం ఏర్పడుతున్నావు. ఆ సంస్కారం రికార్డింగ్ అవుతున్నావు అట. అనుభూతి ఉంది కదా, అది ఎక్కడ అది స్టాప్, అది ముద్రన పడింది కదా, ఆ సంస్కారం అది అంకితమై ఉంది కదా మన చిత్తంలో. ఆ చాప్ అనేది, అనుభూతి అనేది, సుఖానుభూతి ఏదైతే ఈ సమాధిలో ఇంత అనుభూతి కలుగుతుందో ఆ అనుభూతి ద్వారా ముందుకెళ్తావు. ఇదే ఇంత ఆనందంగా ఉంటే ఇంకా నేను ముందుకెళ్తే ఎంత ఆనందం వస్తుంది అని తెలిసిపోతున్నా. ఆ నిరోధ సంస్కారం యొక్క చాప్ కూడా పడుతుంది. చాప్ కూడా పడుతున్నామాట. ఆ చాప్ నేను ముందు తీసుకెళ్తున్నామాట. అదేలేండి, కరెక్ట్, అర్థమైంది సార్. అది అనుభూతి ద్వారా మనకు ఇంత ఆనందం అని చెప్పి, ఇంత మనశ్శాంతి ఉంటుంది దీంట్లో, ఇంత తేలికగా ఉంటుంది. అది మన మాటలు చెప్పే అనుభూతి నీకు కలుగుతున్నమాట. అర్థమైంది సార్. అది మనం మాట చెప్తే ఇప్పుడు ఏం చెప్పినా అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, సామాన్య యోగాభ్యాసం వాళ్ళకి అర్థం కాదు. చెప్పినా కూడా అది బాగుంది, దానికి ఏం వ్యాఖ్యానం ఉందా? ఉండదండి. అది అనుభవంలో తీయగా ఉందంటే తీయగా నేను చూసి తింటే తెలుస్తున్నావు మనం. అట్లాగా నువ్వు ఇది మనకు శబ్దపై ఒక నమ్మకం ఉండాలి. ఇప్పుడు గురువులు అంటే పెద్ద శాస్త్రం చెప్తుందంటే అది వాళ్ళ అనుభవం లేని చెప్పదు ఎవరు కూడా. ఆ నమ్మకం అయితే మనకు ఉంది. అందుకే గురువులు చెప్పింది, శాస్త్రం చెప్పింది మనకు ముందు పూర్తి విశ్వాసం ఉండాలి. అవును సార్. నువ్వు దాంట్లో ఏదో వికల్పంతో అవుతుందో లేదో నేను చేస్తాను నీవన్నీ కూడా అట్లా అపనమ్మకం ఉండకూడదు, అవిశ్వాసం ఉండకూడదు. పూర్తి విశ్వాసం. అంతే, నేను ప్రయత్నం చేస్తే దానికి ఫలితం ఉండాల్సిందే. ఈ కర్మ చేస్తే ఈ ఫలితం ఉంటుంది అంతే. పరీక్ష రాసిన పాస్ అవుతాం అంతే. నమ్మకం అంటే చదువుకున్నామంటే పాస్ అయిపోతాం. ఆ యోగాభ్యాసం చేస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ఎందుకు రాదు? కర్మకు ఫలితం ఇవ్వాలి. ఒక దొంగవాడికి కర్మ చేసిన ఫలితం ఇస్తున్నాడు, మంచి పని చేస్తే దేవాడు పరమాత్మ. అవునండి, కరెక్ట్.
కర్మ ఫలితం అంటే అక్కడ నువ్వు చేసే కర్మ, అందుకే శ్రీకృష్ణుడు అదే అంటారు, కర్మణ్యేవ అధికారం, నువ్వు కర్మ చేయండి నీ వంతు, మా ఫలేసు కదాచిన అని చెప్పి. ఫలం గురించి నువ్వు ఆలోచించి నీ కర్తవ్యం కాదు, ఫలం ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు అనేది. అది అది నీకు పరమాత్మ యొక్క న్యాయదేశంలో ఉంది అనమాట. నీకు సంబంధం లేదా కర్మ సంబంధం లేదు. ఫలితంతో నీకు సంబంధం లేదు. నువ్వు సాత్విక కర్మలు ఏ కర్మలు చేయాలి, ఏ కర్మలు చేయాల్సినవి, ఏ కర్మలు చేయాలి అని చెప్పారు అన్నమాట. చేయాల్సిన కర్మలు చేసుకుంటూ వెళ్ళు, నీ ధర్మాన్ని నీ కర్తవ్యం పాటించు, దానికి తగ్గ ఫలితాలు వెంటనే వస్తుంది నీకు. దాన్ని పక్కకు తీయాల్సింది, దాన్ని వదిలేయాల్సిన అవసరం లేదన్నమాట. అవినాభావ సంబంధం కర్మకు కర్మ ఫలితానికి, శబ్దానికి శబ్దార్థానికి, శబ్దం ఉంటే అర్థం ఉంది, అర్థం ఉంటే శబ్దం ఉంది. అలాగే అవినాభావ సంబంధం ఎలా ఉందో కర్మ ఉంటే ఫలితం ఖచ్చితంగా వస్తుంది. మంచి చేస్తే మంచి సుఖం వస్తుంది, చెడు చేస్తే దుఃఖం వస్తుంది. దాన్ని వేరు చేయడానికి లేదు మనం. అవును సార్, ధన్యవాదాలు సార్. కాబట్టి మనం చేసే ప్రయత్నాన్ని బట్టి మనకు ఆ ఫలితం కలుగుతూ ఉంటుందండి. కాబట్టి అంత మన చేతిలో ఉంది. అంటే మన ఏవ మనుష్యానం కారణం బంధ మోక్ష, ఈ మనసే బంధనం తీసుకుని రావాలనేది మనసే, ఈ మోక్షాన్ని తీసుకెళ్ళిన ఈ మనిషి అన్నమాట. మనహ ఏవ మనుష్యానం కారణం బంధ మోక్ష, బంధానికి కన్నా ఇదే, మోక్షానికి ఇదే కారణము. ఇదంతా ఒక ఆట ఆడుకుంటుంది, కానీ ఆట ఎవరు కాదు, జీవాత్మలో ఉండే కోరికలు, ఆకాంక్షలు. మనసు ఎలా కావాలంటే తిప్పుకుంటారు. పాపం జడ వస్తూ ఎక్కడ కావాలి ఇక్కడ పరిగెడుతుంది, ఒకసారి ఎక్కడ పరిగెడుతుంది, నువ్వు ఎక్కడ తీసుకుంటే అక్కడ పరిగెడుతూ ఉంటుందన్నమాట. ఒకసారి వదిలేస్తావు, మళ్ళీ వదిలేసి మళ్ళీ ముందుకు వెళ్తావు, మళ్ళీ అక్కడ ఇదిగా ఉందని చెప్పి నాకు ఇది కలగడం లేదు, మళ్ళీ ఎన్నికి వచ్చేస్తావు. ఓ నా వల్ల కానీ చెప్పి మళ్ళీ ఎన్నికి వస్తున్నా. అది ఇక్కడక్కడ పరిగెడుతూ ఉంటున్నామన్నమాట. మన మనసు చాంచల్యంగా ఉంటుంది. అందుకు దానికోసం అభ్యాసం చేయాలి. యోగాభ్యాసం చాలా తీవ్రంగా మనం కఠోరంగా ప్రయత్నం చేస్తే మనకు అదే నిశ్చితి కలుగుతుందండి. ధన్యవాదాలు, నమస్కారం సార్. జీ నమస్తే అండి. ఓకే అండి, రేపు చూద్దామండి. ఇంకా ఒకరోజు మా గురువు గారు నాకు చెప్పిన గురువు గారు ఒకరోజు వస్తారని చెప్పాను. మీకు ఎవరికైనా సందేహాలు ఉంటే ఇటువంటి విషయాలు కాబట్టి హిందీలో చెప్తారు. హిందీ తెలిసిన వాళ్ళు కొన్ని ప్రశ్నలు మీద ఉంటే ఆలోచించి పెట్టుకోండి, నేను ఒకరోజు చెప్తాను. మీకు ప్రశ్నలు ఉన్నాయంటేనా ఖచ్చితంగా మీకు ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఒకసారి రాసి కూడా పంపండి, హిందీలో పంపండి. మీ ప్రశ్నలు ఏంటి, ఈ విషయాలు కర్మఫల సిద్ధాంతంలో కానీ ఆ విషయంలో చాలా వ్యాఖ్యానిస్తారు గురుగారు. హిందీలో చెప్తారు. తర్వాత నేను చెప్పింది మళ్ళీ మీకు వ్యాఖ్యానిస్తాను. మీరు ఏ ప్రశ్నలు ఉన్నా కూడా ఆ తెలుగు ప్రశ్నలే రాసి నేను అనువాదం చేసి పంపిస్తాను. మీకు ఏ ప్రశ్నలు ఉన్నా ఒకసారి రాసి నాకు గ్రూప్ లో పెట్టేసండి. గురుగారు క్లాస్ గురుగారు చేసుకుంటారు. ఈ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఎటువంటి విషయాలు కూడా, ముక్తి విషయంలో, మోక్ష విషయంలో, కర్మఫల విషయంలో, ఇక ఈ జన్మ వెళ్ళిపోయిన తర్వాత అకస్మాత్ జరుగుతుంటే వాటి వల్ల ఏం కలుగుతుందని చెప్పి కూడా మీకు ఏ ప్రశ్న ఉంటే ఒకసారి ప్రశ్నలు పంపించండి, రాయండి. ఆ గ్రూప్ లో నాకు వ్యక్తిగతంగా పంపించండి నాకు. అస్తు. ఓకే అండి, ఇంకేమైనా సందేహాలు ఉంటే రేపు చూద్దామండి. మనతో పాటు అయిపోయింది అనుకుంటాను. అస్తు, సర్వేభ్యో నమః, పునర్మిలామః. ధన్యవాదాలు మహోదయ. జీ నమస్తే అండి.